ఫస్ట్ డే ఇలాంటి హెల్పింగ్ వీడియో చేయాలని ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరికి స్టార్ట్ అయింది ఇది? అసలు అమ్మమ్మ ఏమైంది ఉన్నారు ఇప్పుడు? ఉన్నది అంటే ఆమె క్యాన్సర్ వచ్చిందండి పాపం. సో బేసిక్ గా ఎవరైనా సరే ఇలాంటి హెల్పింగ్ వీడియోలు చేసినప్పుడు వేరే వాళ్ళ త్రూ హెల్ప్ తీసుకొచ్చి చేస్తున్నప్పుడు జనాల మైండ్ లో వీళ్ళు ఎంత తింటున్నారో జనాలకి ఎంత చేస్తున్నారో అనే క్వశ్చన్స్ మీకు చాలానే రేజ్ అయి ఉంటాయి. సో అలాగే మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి క్వశ్చన్ చేశారా? సో వచ్చే డబ్బులతోనే పెడుతున్నారా, మీరు శాలరీ ఏమైనా మళ్ళీ ఇంకా ఇందులో యాడ్ చేస్తున్నారా? సో ఇప్పటి వరకు టోటల్ గా ఎంత మంది హెల్ప్ చేస్తుంటారు? చెప్పుకుంటే పోతే ఒక 200-300 మంది దాకా. నేను మేలు చేయు అన్నయ్యా, మేలు మరచిపోనయ్యా, ఈ జన్మ ఎత్తింది దేశ సేవకేనయ్యా. అంటే ఇప్పుడు క్లయింట్ పెడతాం కదా మనం, ఇప్పుడు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళది పెడతాం, కానీ మరి మీరే బేసిక్ గా ఏ మనిషికైనా డబ్బులు చూడంగానే ఆశ, ఇంత మంచి మనిషి అయినా మారిపోతారు. మీకెప్పుడు అలా అనిపించలేదు? సో మీ ఊర్లో చేశారా డిస్ట్రిబ్యూషన్స్ గానీ హెల్ప్? సో అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నా వెళ్తారా హెల్ప్ చేయడానికి వాళ్ళకి? ఎంత వరకు వెళ్ళారు, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళారు ఇప్పటి వరకు? గ్రేట్ పల్లవి ప్రశాంత్ ఊరు దాకా వెళ్ళినాం మేము. కాదు, ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో? అన్నారు కదా, నాకు ఏంటంటే ఒక 50 కిలోమీటర్ల లోపు అయితేనో నా సొంత ఖర్చులు పెట్టుకొని పోతా. జన్యును చెప్తాను, దూరం అయిందనుకో. సో ఇప్పుడు హెల్ప్ నీడ్ కావాలని అంటే తినడానికి లేని వాళ్ళు, వీల్ చైర్స్ వాళ్ళు, వీళ్ళందరూ కాల్ చేస్తుంటారు కదా, అన్ని కాల్స్ ఏమైనా వస్తుంటాయా? మేము ప్రేమించుకున్నాం, మాకు పెళ్లి చేయండి, ఇట్లాంటివి ట్రాక్టర్ కావాలనుకోండి. సో ఇదంతా బానే ఉంది, కానీ మధ్యలో పల్లవి ప్రశాంత్ ఏంటి, అదేంటి అసలు? మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే అసలు ఏంటి అసలు? రైతు బిడ్డ అనంటే మట్టి ఉండాలి, పొలాలు ఉండాలి. ఇది చూడు ఇలా మనం ఎట్లున్నాం, మాకు గడ్డం మిసాలు ఇట్లా. ఈ రోజు మా రేంజ్ మారిపోయింది కదా, ఇప్పుడు రాదు రైతు బిడ్డ అని చెప్పి. అంటే మనిషి డెవలప్ అవ్వడం తప్పంటారా? డెవలప్ అవ్వడం తప్పు కాదు, డెవలప్ అవ్వుకుంటూ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళు మర్చిపోవడం తప్పు అంటున్నా నేను. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోయినావు, ఎందుకు పోయినావు అసలు? రైతు సపోర్ట్ చేయండి, రైతు బిడ్డ కష్టాలు తెలియజెప్తాను, రైతులకు హెల్ప్ చేస్తామని చెప్పాడు. చేసిందా? రీసెంట్ గా హర్ష సాయి గారిని కలిసారు కదా, వాట్ అబౌట్ హర్ష సాయి గారు? ఆయన పర్సనల్ గా నాకు ఆయనతో ఉన్న సంబంధం ఎట్లాంటిదంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో రఘు గారిని వీడియోలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బేసిక్గా నాకు రఘు గారు తెలుసు, బట్ నేను వన్ ఫైన్ డే ఒక వీడియో చూసాను అనమాట. ఏంటి రఘు, ఈ రఘు ఏనా, ఈ రఘు ఆ రఘు ఏనా అని కన్ఫ్యూజ్ అయిపోయా యాక్చువల్గా. అంటే నాకు చెప్పలేదు, జస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంది కానీ ఇలా చేస్తున్నాం అనేది తెలీదు. సో అన్ని చూసాక తనియాని గుర్తుపట్టి వన్ ఫైన్ డే ఇక్కడ కూర్చోబెట్టడం అయితే జరిగింది. సో హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. అసలు ఏమైంది, ఎటు పోతుంది, ఏమైతుంది లైఫ్, ఏం జరుగుతుంది అసలు? మీరే చెప్పాలండి. అప్పుడు అందరం మంచిగా టిక్ టాక్ వేసుకుంటూ ఉండేటోళ్ళం, కామెడీ వీడియోలు అవి సడన్ గా ఇటు సైడ్ రావాల్సి వచ్చింది అన్నమాట. ఇట్లా కొనసాగుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు అనుకున్నావా ఇంత దూరం వెళ్తారు అని, రీచ్ అవుతుంది అని? అసలు అనుకోలేదండి, ఇట్లా అయితే అనుకోలేదు. ఏదో ఒకటి చేసి ఇంకా అక్కడితో అయిపోతుంది అని అనుకున్నాం. కానీ ఒక్కటి కాకుండా ఇన్ని వీల్ చైర్లు, అంటే ఒక వికలాంగులకు ఇన్ని వీల్ చైర్లు ఇస్తామని అసలు మేము అనుకోలేదు. నేనైతే అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ డే ఇలాంటి హెల్పింగ్ వీడియో చేయాలని ఎట్లా స్టార్ట్ అయింది, ఎవరికి స్టార్ట్ అయింది? అంటే అమ్మకు పక్షవాతం వచ్చింది. మీ మదర్ కి? మా అమ్మకు డాడీ చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు. అమ్మకు పక్షవాతం వచ్చింది. మనకు కనీసం అప్పుడు వీల్ చైర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. 2 years బ్యాక్ ఇది? 3 years బ్యాక్. అంటే అప్పుడు 3 years, ఇప్పుడు మొత్తం కలిసి ఒక 4 years బ్యాక్. అయితే అమ్మకు పక్షవాతం వచ్చింది, మా నాన్న కూడా చచ్చిపోయినప్పటికే మన దగ్గర అంటే పని చేస్తున్నాం లేగానే అప్పటికి ఇంట్లో ఖర్చులకు అంటే ట్రీట్మెంట్కి ఎక్కువ అయిపోయినాయి ఖర్చు. ఒక 3 lakhs దాకా అయిపోయినాయి మా అమ్మకు. అప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. మాకు అక్క, అన్న, తమ్ముడు ఎవరు లేరు, నొక్కునే. అంటే అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారులే కానీ, సో మా అమ్మకు అయితే నేను ఒక్కునే. అయితే ఇక ఎవరు లేరు మనకు. ఆమె వచ్చేసి ఒక 55 kgs ఉంటుంది. కాలు చెయ్యి మూతి మొత్తం పడిపోయింది అసలు ఇంకా ఆల్మోస్ట్.
ఆమెను మనం పైకి లేపాలన్నా కూడా ఒక్కోని వల్ల కావట్లేదు. ఏం చేయాలని నాకు అప్పుడు అనిపించింది, ఒక వీల్ చైర్ ఉంటే బాగుండు కదా, ఎవరు సహాయం లేకపోయినా కనీసం బాత్రూమ్ దాకా నేను తీసుకొని పోవచ్చు కదా, ఒకవేళ హాస్పిటల్ తీసుకుపోవాలనుకున్నా కూడా ఈ నుంచి ఆటో దాకా అయినా సరే తీసుకుపోవాలనుకున్నా మా దగ్గర అంత బడ్జెట్ లేదు. అంటే 5,000 నిజంగా లేవు నా దగ్గర, లేవు అనుకున్నాం. సరే అనుకొని అప్పటితో అయిపోయింది, ట్రీట్మెంట్ చేయించడం మంచిగా అయింది. అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఐడియా, మనం ఎట్లాగో చేయలేకపోయినాం, అంటే మనం ఎట్లాగో కొనలేకపోయినాం, కానీ మనం అయితే చెయ్యొచ్చు అని అనుకున్నాం. కానీ మనకెవరి ఉత్తిగా అన్న ఒక వీల్ చైర్ కొనాలంటే డబ్బులు అంటే ఎవరిస్తారు? సర్లే అని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఇదే వీడియో, ఇదే ఇన్స్టాగ్రామ్ లో అప్పటికి నేను, మీకు తెలుసు అమ్మమ్మతో వీడియోలు చేస్తుండే నేను. ఉన్నది అంటే ఆమెకు క్యాన్సర్ వచ్చిందండి పాపం. ఆమెకు క్యాన్సర్ వచ్చింది, మొత్తం ఆమెకు హెల్త్ కూడా బాగాలేకపోతే నేను ఇదే ఇన్స్టాలో నేను వీడియో పెట్టిన, పాప మా ట్రీట్మెంట్ కు డబ్బులు వచ్చేసినాయి. అంటే మన వాళ్ళే కొట్టిరు, అందరూ ఇన్స్టా వాళ్ళే కొట్టిరు అందరూ. అన్న కూడా వచ్చిండు, హాస్పిటల్కి వచ్చిండు, ఎక్కడ మన నిమ్స్ కి వచ్చిండు, ఒక 5,000 ఇచ్చిండు. కుమార్ కాలేజ్ మీకు తెలిసి ఉంటది అన్న. సో వెంకటన్న అని చెప్పి వాళ్ళు వచ్చిరు, వాళ్ళు ఒక 5,000 ఇచ్చిరు. తర్వాత అంటే ఒక శారదమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, ఇప్పుడు ఆమె ఉంటది. సో ఆమె పాప అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నాకు ఒక 30,000 ఇచ్చింది. 30,000 ఇచ్చింది. అట్లా చాలా మంది కూడా ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పెట్టినప్పుడు డబ్బులు కొట్టిరు. సో అట్లా మన అక్కం బాలరాజన్న వీళ్ళు స్టోరీలు పెట్టడం, వీడియోలు పెట్టడం, విజయ్ ముదిరాజ్ అన్న వీళ్ళందరూ ఇట్లా పెట్టడం వల్ల సో వచ్చి అమ్మమ్మకు సరిపడా ట్రీట్మెంట్ కి అయితే డబ్బులు వచ్చినాయి. బతికిపోయిందిలే. కానీ మళ్ళీ ఏమైందంటే ఆమె ఇంటికి పోయిన తర్వాత జుట్టు మొత్తం ఊడిపోవడం, క్యాన్సర్ వస్తూ ఊడిపోతుంది కదా పాపం, ఆమెకు నెత్తి మీద మొత్తం పుండ్లు అవ్వడం, మంచి లేదు ఇక ఆమె పరిస్థితి. సర్లే అని చెప్పి ఎందుకు డిస్టర్బ్, ఆమెను ఎందుకు మనం ఫోర్స్ చేయాలని చెప్పి. లేదు, మా ఓన్ అంటే మా సొంతం అమ్మ వాళ్ళ పిన్ని, అమ్మమ్మ, మా ఓనే, మా అమ్మమ్మ. అట్లా ఇక ఆమెను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి లైట్ తీసుకున్నా. ఇక సరే ఇక మామూలుగా ఏదో మీకు తెలియదు, మీరు చూడొచ్చు నా వీడియోస్, నేను బీరు పెట్టుకొని మామూలుగా ఈ బీరు ఎంత, ఆ బీరు ఎంత అని చేసినా నేను, ఉంటాయి నా దాంట్లో ఉంటాయి. సో ఇట్లా చేసుకునేవాడిని అనమాట. అయితే చేసుకుంటూ ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు రావడం, నేను వీడియోలు చేయడం, చూడడం, ఇట్లా ఎందుకురా అని చెప్పి మా ఎమ్మెల్యే ఉంటాడు, అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సార్ ఓడిపెట్టు, వాళ్ళ అబ్బాయి రవిచంద్ర సార్ అని ఉంటాడు. సార్ నన్ను పిలిపించి, ఇంకోసారి అట్లాంటి వీడియోలు చేయకురా, నువ్వు వద్దు, బాగోదు, నీకు అంత ఉన్నారు కదా ఫాలోవర్స్, సార్ నువ్వు మంచి కోసం అన్ని ఎందుకని చెప్పి ఆయన అనడం, వార్నింగ్ చేయడం, అట్లా వచ్చింది. వచ్చిన తర్వాత విజయ్ ముదిరాజు, చందు అన్న, విజు గౌడ్ వీళ్ళు ముగ్గురు లైవ్ ఇస్తారు, ఏది ఇన్స్టాగ్రామ్ లో. నాకు విజయ్ ముద్ర తెలుసు కదా, మామూలుగా లైవ్ ఇస్తే నేను అందులో కామెంట్ పెట్టిన, అన్న ఒకసారి నన్ను తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి అని అన్న. అంటే వాళ్ళకి అప్పటికి మస్తు ఫాలోవర్స్, అప్పటికి బాగా ఐఫోన్లు ఇట్లా ఇస్తారు వాళ్ళు అప్పటికి. మన దగ్గర అప్పుడే ఉన్నది ఉత్తే ఫోన్, అది సర్లే మామూలుగా మనకి. అదే నా డబ్బులతో కొనుక్కుంది కాదు, నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు చెప్పలేదు సార్, మా సార్ నాకు గిఫ్ట్ ఇచ్చింది అది. అయితే అది కూడా చెప్తా స్టోరీ. అయితే ఇంకా వాళ్ళు మాట్లాడతారు, మేము ఏదంటే అది ఎవరికైనా హెల్ప్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఫోన్లు కావాలంటే ఫోన్ ఇస్తాం అని అంటారు. సర్లే ఫోన్ ఎందుకు మనకు ఎందుకు కానీ ఫోన్ కానీ అన్న, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి పాపం మంచాలే పడుకుంటది అన్న, కనీసం ఆమె లేవడానికి కూడా పరిస్థితి లేదు. అమ్మాయికి 15 సంవత్సరాలు ఆల్రెడీ, అమ్మాయి మ్యాచ్డ్ అయింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ డాడే మొత్తం అంతా చూసుకుంటాడు అన్న. ఇప్పటికీ కూడా స్టిల్ నవ్వు బాత్రూమ్ వస్తే ఎత్తుకొని పోయి కాళ్ళు చేతులు ఏం పని ఇట్లనే ఉంటది, ఇట్లనే. ఇక ఆ అమ్మాయికి కనీసం ఒక వీల్ చైర్ ఇప్పియండి అన్న అని చెప్పి నేను ఒక వీడియో చేసిన కదా. వీడియో చేయగానే అది కొద్దిగా వైరల్ అయింది. వైరల్ కావడంతో ఏమైంది, ఓకే నేను వాళ్ళ ముగ్గురునే టార్గెట్ మీన్స్ అంటే వాళ్ళు అన్నారు కదా లైవ్ లో, సో హెల్ప్ చేస్తాను కాబట్టి వాళ్ళ ముగ్గురు పేరే, వాళ్ళ ముగ్గురు పేరు పైన ఫోటోలు వేసి మంచిగా వేసేసినాయి. చేయండి కదా, రావాలా మీరు అన్నారు కదా, ఎప్పుడు వస్తారు అన్న అని చెప్పి చేసిన తర్వాత ఎమ్మటే విజయ్ ముదిరాజు అన్న, ఏం తమ్ముడు అని అన్న, మీరే కదా అన్న వస్తారన్నారు కంటే వస్తాం అది అన్న, ఓకే రాండి మరి అని చెప్పిన. మళ్ళీ పోయి అన్న వాళ్ళు వస్తారట, ఓ 15 రోజులు వస్తారట అని మళ్ళీ చేసిన. ఎప్పుడు అన్న మేము 15 రోజులు అన్న, మళ్ళీ లేదు మీరు ఇందాక అన్నారన్న 15 రోజులు, ఓ బాబును ఆవిర నాయన అని చెప్పి అనుకున్నారు. సరే మేము వస్తామని అన్నారు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి యాళ్ళ మురళీరెడ్డి అన్న ఉంటాడు, అన్న బర్త్డే, నేను వీడియో పెట్టిన తెల్లారి అన్న బర్త్డే రోజు వెంటనే ఆయన చూసి అమ్మాయికి ఏం కావాలి, నేను ఒక వీల్ చైర్ నేను ఇస్తా తమ్ముడు అని చెప్పి అనడం. ఆ రోజు ఒక వీల్ చైర్ ఇచ్చిన, అది పోస్ట్ చేసినండి. అబ్బా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్క రోజు కూడా ప్రామిస్ గా చెప్తాను ఖాళీగానే లేను.
ఇంకా లేను అంతే. ఇంకా ఇప్పటికి కూడా కాలేను. ఇప్పుడు కూడా నేను మీతోటే అదే పనిలో ఉన్నాను అనమాట. ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ వచ్చింది కూడా నేను ఆ వీల్ చైర్ల పని గురించి వచ్చిన. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆగలేదు. తర్వాత వాళ్ళు కూడా వచ్చిరు, విజయ్ ముదిరాజు వచ్చిరు, మీకు తెలిసి ఉంటుంది చూడండి వీడియోలో. వాళ్ళు వచ్చిరు, వచ్చి సరే ఒక కింటాన్ బియ్యం ఇచ్చిళ్ళు. అప్పుడు అమ్మాయి రేకుల కింద ఉంటే వాళ్ళు పోవడానికి అగడికి భయపడ్డారు. అంటే అంత హీట్ అన్నమాట. పేదోళ్ళు ఏముంటదని పాపం వాళ్ళకి ఏం లేదు, ఇల్లు కడదామని అనుకున్నారు పాపం. అంటే మామూలుగా రేకులు వేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం సహకరించలేదు. వాళ్ళు ఏమో నువ్వు ఇష్టం తమ్ముడు, నువ్వేం కావాలంటే అది ఇస్తాం అంటే నాదేముందన్న, నాకెందుకన్నా వాళ్ళు అడగాలి, వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత నాది, అడిగే బాధ్యత వాళ్ళది, నాకు సంబంధం లేదు. వాళ్ళు అడిగారు ఏమేం కావాలంటే, హీట్ బాగుంది అప్పటికి, పోయిన ఎండాకాలం ఒక కూలర్ ఇప్పించిళ్ళు, తర్వాత బియ్యం ఇప్పించిళ్ళు, కింట బియ్యం ఇప్పించిళ్ళు. వాళ్ళకు 2 నెలలకు సరిపడా సరుకులు వీళ్ళైతే ఇచ్చి పోయిల్లండి. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ప్రస్థానం. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అలాగా. సో బేసిక్ గా మీరు ఎవరైనా సరే ఇలాంటి హెల్పింగ్ వీడియోలు చేసినప్పుడు, వేరే వాళ్ళ త్రూ హెల్ప్ తీసుకొచ్చి చేస్తున్నప్పుడు, జనాల మైండ్ లో వీళ్ళు ఎంత తింటున్నారో, జనాలకి ఎంత చేస్తున్నారో అనే క్వశ్చన్స్ మీకు చాలానే రేజ్ అయి ఉంటాయి. సో అలాగే మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి క్వశ్చన్ చేశారా? నన్ను ఎవరు అట్లా అనుకోరు. ఎందుకనంటే తర్వాత ఇది ఎంత వీల్ చైర్ అయిపోయిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి అన్న అని చెప్పి అమెరికాలో ఉంటాడు. ఊకే ఇన్బాక్స్ లో మెసేజ్ పెడతాడు నాకు. ఆయన ఊకే హాయ్ తమ్ముడు అని మెసేజ్ పెడతాడు. నేను మామూలుగా ప్రొఫైల్ ఎవరైనా చెక్ చేసుకుంటా ఉంటారు. ప్రొఫైల్ చూస్తే గుర్తులున్నాయి, ఇండియా గుర్తాను వాళ్ళ దేశ గుర్తుంది, ఇట్లున్నాయి బాణాలు గుర్తు పెట్టి. ఇది ఏంది ఇట్లుందని చెప్పి అప్పుడు నాకు తెలియదు. అంటే ఇవన్నీ మనకు అంత తెలియదు అని చెప్పి పోయినా, అన్న చెప్పండి అన్నా అంటే నీ మొబైల్ నెంబర్ పెట్టండి భయం అయింది నాకు ఫస్ట్. అమ్మో ఇదేంది మొబైల్ నెంబర్ పెట్టండి అన్నాను అనుకున్నా. పెట్టి తమ్ముడు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా. సరే అన్న అన్నాను. ఒక వీల్ చైర్ ఎంత అవుతుంది అని అన్నాడు. అన్న నాకు తెలియదు, ఎందుకంటే నేను తీసుకురాలి కదా పోయి వీల్ చైర్, నాకు తెలియదు అన్న అని చెప్పిన. అనగానే ఓకే ఫోన్ పే ఉందా అన్నాడు. ఉందన్న అని చెప్పిన. పెట్టినా ఒక 10 నిమిషాల తర్వాత నాకు 20,000 వచ్చినాయి. అమ్మ నా చేతులు వణుకుతున్నాయి. ఇక నాకు అసలు 20,000 కూడా ఇస్తారు నా ముఖానికి. మా ఊర్లోనే నన్ను ఎవడు కూడా అరే ఒక 100 రూపాయలు ఇరా అంటే ఎవడు ఇయ్యడు వాస్తవంగా. ఎందుకంటే మన మంచోళ్ళం అని మనకు తెలుసులే కానీ అవతల తెలియదు కదా. ఇయ్యరు కదా. నేను ఎవరో ఆయనకు తెలియదు. ఒక వీడియో చూసి ఆయన నాకు 20,000 కొట్టిండు. నాకు భయమైంది. ఏమంటే ఇందాక వచ్చిన వినోద్ బావ అనే ఆయన ఉంటాడు, బావ నాకు 20,000 కొట్టిరు బావ అంటే ఆయన కొట్టింది. నీకు కొట్టుడు 20,000 అని ఆయన. ఇక ఫోన్ నెంబర్ మామూలుగా వాట్సాప్కి వచ్చి చాటింగ్ చేసిండు. వీల్ చైర్లు ఎంత అవుతుందో నాకు తెలియదు, నీకు తెలియదు, ఒకటొత్తే ఒకటిదే, రెండొత్తే రెండుదే, కానీ ఇంకెవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇచ్చి, ఎవరు లేకపోతే మాత్రం నువ్వు పెట్టిన వీడియో చూసినావు, ఆ అమ్మాయికి ఇంకేం కావాలనో ఇచ్చి అని అన్నాడు. సరే ఓకే రైట్ అని చెప్పి ఆ అమ్మాయికి ఏం కావాలనో అన్ని మన వాళ్ళు ఇచ్చిపోయింది. ఇంకా ఆ అమ్మాయికి లేదు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఇన్బాక్స్ లో దండం పెడతా అని మెసేజ్ వస్తాను. ఇక మాకొకటి ఇవ్వండి ప్లీజ్ అని. వెంటనే 4 వీల్ చైర్లు ఉన్నాయి. మళ్ళీ ఒకటి 5,000, ఒకటి అంటే అప్పుడు 5,000కి ఇచ్చిండు. ఇప్పుడు ఒక 200 మనకు తక్కువ చేస్తారు. ఎందుకంటే ట్రావెలింగ్ కూడా వాళ్ళు వేసిపోయి 200 తక్కువ చేస్తారు. సో మనకు ఆ రోజు నేను ఫస్ట్ కదా, మనకు తెలియదు కదా, 4 వీల్ చైర్లు ఇచ్చిన. 4 వీల్ చైర్లు ఇచ్చిన, మొత్తం ఇచ్చిన అయిపోయిన తర్వాత ఇక మీకు ఏం చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా, తర్వాత బెహరాన్, ఎవరి బర్త్డే అయినా సరే వాళ్ళు అందరు కాంటాక్ట్. ఇప్పటి వరకు మనం ఒక 60-70 దాదాపు 70 వీల్ చైర్ల దాకా ఇచ్చేసినాం. ఎందుకు వీల్ చైర్లు కాదు, గ్రాసరీస్ కూడా ఇస్తున్నారు. 1,800 క్వింటాల బియ్యం ఇచ్చినాం మేము. 1,800 క్వింటాలు అవి. తర్వాత మొన్న అది వచ్చింది కదా, ఏది వరద, గ్యాస్ పొయ్యిలు, తర్వాత తినడానికి ప్లేట్స్, తర్వాత దుప్పట్లు, బట్టలు, ఇవన్నీ. ఇంకా అన్నదానాలు అయితే ఇంకా చెప్పక్కర్లే మనం. ఇక బర్త్డే ప్రతి ఒక్క ఎవరి బర్త్డే అయినా కూడా ఇక మననే కాంటాక్ట్ అవుతా ఉంటారు అనమాట అందరూ. సో మనమే వండడం, వాళ్ళు ఎంత బడ్జెట్ ఇచ్చినా కూడా అందులోనే సరిపోయేటట్టు చేయడం అన్ని ఇంకా అందులోనే. సో వచ్చే డబ్బులతోనే పెడుతున్నారా మీరు? సాలరీ ఏమైనా మళ్ళీ ఇంకా ఇందులో యాడ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు మేము రీసెంట్ గా ఎవరంటే మేము నిన్ననే పెట్టినాం ఒక వీడియో. జనగంలో ఒక తల్లి అంటే వాళ్ళ డాడీ చనిపోయిండు. డాడీ చనిపోతే టీటీడీలో నుంచి అక్కడ ఉంటాడు మన సుధీరన్ అని చెప్పి తిరుపతిలో ఉంటాడు. మన నాకు ఆయన 5,000 ఇచ్చిండు. ఆ కుటుంబానికి 5,000 ఎట్లా ఇవ్వండి అని ఇచ్చిండు. ఆయన 5,000 ఇచ్చిండు. మేము అక్కడ 5,000 ఇచ్చినాం. ఈ ట్రావెలింగ్ ఖర్చు ఏంటంటే 100-200 మన దాంట్లో నుంచే పెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ పోయినాయి అనుకో, ఇంకొక దగ్గర ఒక అన్న ఏమంటాడంటే నీ ట్రావెలింగ్ తీసుకోరా తమ్ముడు, ఒక 500 తీసుకో, లేకపోతే ఒక 1000 తీసుకోరా తమ్ముడు అని చెప్తారు. అట్లా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. వాళ్ళు వచ్చినాయి కదా ఈడ మనం పెట్టుకోవడం తప్పు లేదు అని చెప్పి అట్లా చేస్తాం. సో ఇప్పటి వరకు టోటల్ గా ఎంత మంది హెల్ప్ చేస్తుంటారు? టోటల్ గా అంటే చాలా మందికి, అంటే ఇప్పుడు వీల్ చైర్లే 70 మంది అని చెప్పిన కదా. ఇంకా ఇవన్నీ మొత్తం ఒక
చెప్పుకుంటే పోతే ఒక 200-300 మంది దాకా మన ద్వారా లబ్ధి పొందిరు వాళ్ళు. ఓకే. సో మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు? మీ నెంబర్ ఏమైనా పెట్టారా దాంట్లో? నా నెంబరు లేదంటే పర్సనల్ గా మెసేజ్ చేస్తే మీ నెంబర్ ఇస్తారా? అంటే మామూలుగా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అని అనుకుంటేనేమో మనకి ఇన్బాక్స్ లో వస్తారు. ఈ మధ్యన నేనేంటంటే నెంబర్ నాది కొంచెం పబ్లిక్ కావడం, నేను ఫోన్ పే పెట్టిన ఒకళ్ళకు బాగాలేదని చెప్పి ఇక బాగా ఫోన్లు చేస్తా ఉంటారు. నాకు వాట్సాప్ లో వీడియోలు పెట్టండి నేను చూసుకుంటా అని చెప్తే జెన్యూన్ అయితే మాత్రం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఓకే. అంటే వాట్సాప్ లో నెంబర్ అనేది అంటే మీది పెట్టారా? ఏదో స్కానర్ అన్నారు కదా, స్కానర్ అది ఎవరి వీడియోకి పెట్టారు? నేను ఇప్పటికి వరకు ఎవరెవరు నెంబర్ పెట్టినాం. నెంబర్ పెడితే ఎవరోది ఒక 1 2 3 2 తర్వాత 3 నలుగురి దాంట్లో నా నెంబర్ పెట్టినా నేను. ఓకే. అంటే ఇప్పుడు క్లయింట్ పెడతాం కదా మనం, ఇప్పుడు ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళే పెడతాం కానీ మరి మీరే బొజ్జన్నపేటలో మేము ఒక అమ్మాయికి ఇట్లనే, మాది కాదు వాళ్ళదే, ఎవరిది మీరు చెప్పిన వాళ్ళదే పెట్టినాం. మాది మాకు సంబంధం, ఎందుకంటే వాళ్ళకి ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, అన్ని ఉన్నాయి. వాళ్ళకు పెడితే వాళ్ళకి 25 లక్షలు వచ్చినాయి డబ్బులు. మీరు చూడండి ఉంటుంది అందులో 25 లక్షలు వచ్చినాయి. అక్కడ ఓకేనా? అక్కడ ఓకే అయిపోయిన తర్వాత ఇంకేంటి, మళ్ళీ రీసెంట్ గా అది పెట్టినాం. తర్వాత మళ్ళీ మధ్యలో మా ఫోన్ నెంబర్లు కూడా పెట్టినాం. ఎవరికి? గూగుల్ పే ఫోన్ పే లేని వాళ్ళకు మాది మేము పెడతాం, ఉన్న వాళ్ళకి పెట్టామండి. సో ఓకే, లేని వాళ్ళది మీరు అప్రోచ్ అవుతున్నారు అన్నమాట. ఓకే. సో ఒకసారి మీ దగ్గర హెల్ప్ పొందిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి హెల్ప్ అడుగుతున్నారా? అడుగుతారు. ఓకే. రిపీటెడ్ గానే ఉంటాయి మా వీడియోలు చాలా. ఎందుకంటే ఇప్పుడు ఒక వాళ్ళకి ఏం చెప్తామనంటే ఒక అరకింట బియ్యం తీసుకుపోయి ఒక 50 కిలో బియ్యం ఇస్తాం, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మళ్ళీ 2 నెలల తర్వాత వాళ్ళు ఏడుతా ఉంటారు ఫోన్ చేసి, అయిపోయినాయి బియ్యం, కనీసం ఇంకప్పటికంటే ఇప్పుడు దారుణంగా ఉందండి, ప్లీజ్ మాకు ఇవ్వండి అని అంటే, అప్పుడు అవతల వాళ్ళు ఎవరు లేరనుకో, అంటే ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేరనుకో, బర్త్డే ఉంటది కదా, ఇప్పుడు మీ బర్త్డే ఉందనుకో, మీ బర్త్డే లోపు నేను వీడియో ఇయ్యాలా మీకు, అట్లాంటప్పుడు వీళ్ళకి నిజంగానే పాపం హెల్ప్ కావాలి, అట్లాంటప్పుడు నేను వీళ్ళకే ఇచ్చేస్తా. ఆయన కోసం నేను ఆగను. మీ బర్త్డే మీరు నాకు ఇంపార్టెంట్, మీరు నాకు ఇచ్చేటోళ్ళు కదా. ఇక్కడ మీరేమంటారు, ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ పేదోళ్ళకి అని నువ్వు చెప్పినావు కదండి. నేను ఇక్కడ వీళ్ళు పేదోళ్ళే, ఒకసారి అయితే లబ్ధి పొందిరు, అయినా కూడా నేను వాళ్ళకి ఎందుకు ఇస్తా అంటే అవి వాళ్ళకు చాలా అవసరం అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తా అట్లా. ఓకే. సో మీరు వెళ్ళినప్పుడు అలా రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటారు, ఏడుస్తుంటారు కదా, అప్పుడు అసలు విజిట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అట్లాంటి బాధలు చాలా ఉంటాయి, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి మనకు అంత అవి అది ఎక్కదు నాకు. ఫస్ట్ మీరు ఎన్ని చెప్పినా కూడా, ఎన్ని బాధలు చెప్పినా కూడా నేను ఆ బాధలన్నీ చూసి వచ్చినా కాబట్టి నాకు ఇక అదంతే అని చెప్పి నేను లైట్ తీసుకుంటా ఇవన్నీ. కానీ చేస్తాం, కానీ ఆ బాధలు నాకు ఇక అలవాటు అయిపోయింది అనమాట. విని మా ఇంట్లో చూసి ఏందండి, మా అమ్మకు పక్షవాతం వస్తే ఒక ఆడపిల్ల లేకుండా అన్ని కడగడం అంటే ఎట్లుంటుంది చెప్పండి మీకు. అట్లాంటి పరిస్థితుల నుంచి నేను బయటకు వచ్చిన. అది అట్లాంటిగా ఉన్నోనికే ఉనికన్నా బాధ అనిపిస్తుంది. ఇక మా అమ్మదే అంత పెద్ద బాధ, మీది నాకేమనిపిస్తుంది? సో మీరు ఎమోషనల్ డ్యామేజ్ అవ్వరన్నమాట. అంటే నాకు కూడా ఉంటుంది ఫీలింగ్, కాకపోతే పాపం అని అనుకుంటా. సరే నా ద్వారా వీళ్ళకి ఏం కావాలో అని చెప్పి నేను నా డోనర్స్ నేను వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాళ్ళకి అన్న ఇది వీళ్ళకి అని చెప్పి అట్లా. సో ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు కొందరు పేదవాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మినిమం గ్రాసరీస్ కానీ వాళ్ళు తిండి వరకు కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. అంటే సిచ్యువేషన్ ఏంటై ఉంటారు? చాలా మంది ఇప్పుడు మీరు ఇచ్చిన వాళ్ళలో యంగ్ వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, మీడియం వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని ఆల్ ఏజెస్ గ్రూప్ వాళ్ళు. సో అంత స్తోమత కూడా లేకపోవడానికి వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తుంటారు, సంపాదించుకుంటారు, తిండి వరకు అయితే చూసుకుంటారు, కానీ వాళ్ళకి అలాంటి పరిస్థితి రావడానికి రీజన్ ఏంటంటారు? అంటే కొంతమందికి ఏంటంటే కనీసం డబ్బులు సంపాదించుకున్నా కూడా ఆ డబ్బుల్ని సేవింగ్ చేసుకోకపోవడం. 500 వచ్చినప్పుడు ఆ 500 ఎట్లా ఖర్చు పెట్టుకోవాలని తెలియకపోవడం, హాస్పిటల్ కు దాచుకోవాలని ఇంగిత జ్ఞానం లేకపోవడం, అది వాళ్ళు చేసే మిస్టేక్స్. తర్వాత ఇంకా వచ్చిన డబ్బుల్ని కొంతమంది తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని చచ్చిపోవడం, చచ్చిపోయినాక వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఆగమైపోవడం, ఇవి వాళ్ళు చేసే మిస్టేక్స్. ఒక 500 వస్తే 500 దాచుకుంటే మాత్రం ఇక్కడ చాలా బాగుంటది, కానీ వాళ్ళు అట్లా చేయట్లేదు. సో వచ్చినాయి కంప్లీట్ గా ఖర్చు పెట్టడం పోవడం వల్ల వీళ్ళు అనుకున్న టైంకు వీళ్ళకు హాస్పిటల్కి అయినప్పుడు డబ్బులు. ఇప్పుడు ఒక వీడియో పెట్టడం, ఏది 2 పాపలు ఉంటారు, వాళ్ళ అమ్మ చనిపోయింది, పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది, జ్వరం, అరే వాళ్ళకు 5,000 లేక చచ్చిపోయిందట ఆమె. నేను ఆమెకు ఇప్పటి వరకు నేను నేనే దాదాపు బియ్యం ఒక 3 క్వింటాలు, తర్వాత ఒక అమ్మాయికి సైకిల్, తర్వాత బట్టలు, పుస్తకాలు ఇవన్నీ నేనే ఇచ్చిన. ఒకవేళ నాకు తెలిసి ఉంటే నేనే ఇచ్చేటోనేమో పోయి. మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరు మీద నేను 40,000 డిపాజిట్ చేయాలి ఇంకొక 2 రోజులల్లా. వాళ్ళకి ఆధార్ కార్డు కనీసం తీసుకునేంత లేక వాళ్ళు ఆగిపోయారు.
అట్లయిపోయిందా. తర్వాత ములకలపల్లి అని ఉంటుంది, మా ఊరుకు ఉంటుంది. పుట్టిన అమ్మాయి పుడుతుంది, అమ్మాయి పుట్టిన నెక్స్ట్ డేనే వాళ్ళ డాడీ చనిపోతాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. వాళ్ళకు నేను 65,000 డిపాజిట్ చేయాలి, నా దగ్గరనే ఉన్నాయి డబ్బులు. కనీసం వాళ్ళకు పాన్ కార్డు తీసుకునేంత కూడా వాళ్ళకి తెలియదు. ఫోన్ మీరు అన్నారు కదా ఇప్పుడు, మీరు ఎందుకు పెట్టారు నెంబరు అని, ఇదే వీళ్ళకు తెలియదు. కనీసం వీళ్ళకు ఒకవేళ ఇప్పుడు మనం వీళ్ళకి ఒక 100 రూపాయలు కొట్టితే ఆ 100 రూపాయలు ఎట్లా కొడతారో, ఫోన్ పేలో కూడా డబ్బులు వస్తాయా అని కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మనం వీడియో పెడతామండి. ఇప్పుడు ఫోన్ పే వాస్తవంగా మీరు పోయి కనుక్కున్నా కూడా అదే ఉంటుంది, మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అబద్ధం చెప్తే చాలా మంది నన్ను మా ఊరు అంటే వాళ్ళే కొడతారు, ఊళ్ళే కొడతారు తెలుసా, ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు రా బాబు, తప్పు అని చెప్పి అంటారు. తర్వాత ఇప్పుడు ఏమని చెప్పినా ఫోన్ పే లేదు, ఆమె ఆధార్ కార్డు తీసుకోమని నేను ఆమెకు ఎప్పటి నుంచి చెప్తాను అంటే, నేను వీడియో తీసి ఇప్పటికి 1 నెల రోజులు అవుతుందండి. 1 నెల రోజుల కాన్సల్ చెప్తాను, అమ్మ ఆధార్ కార్డు తీసుకోమ్మా, అమ్మ ఆధార్ కార్డు, ఇంతవరకు ఆధార్ కార్డే తీసుకోలేమా. అంటే తెలియక నెగ్లెన్సీ అంటే చేసుకుందాంలే తర్వాత, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి కదా మన డబ్బులు. వస్తాయి. సో దాని మీద పిల్లలకు ఆధార్ కార్డు కావాలి కదా అండి. ఇప్పుడు నేను ఏది డిపాజిట్ చేసినా కూడా నేను తల్లిదండ్రులకు డిపాజిట్ చెయ్యను, ఆ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను నేను ఎవరికైనా సరే. ఇప్పుడు నేను చెప్పాను కదా 25 లక్షలు వచ్చి నేను చెప్పిన, నేను ఆ అమ్మాయి పేరు మీద చిన్న ఇంకొక అంటే ఇది ఫస్ట్ వీడియో, నాకు 25 లక్షలు వాళ్ళకి వచ్చింది ఫస్ట్ వీడియో. నేను వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేసినాం అవన్నీ, 25 లక్షల దాకా మేము డిపాజిట్ చేసినాం. మీరు ఉంటే వీడియోలు చూసుకోవచ్చు. అంటే 25 లక్షలు అంటే వచ్చిన డబ్బులు 25 లక్షలు, కాకపోతే మేము 17 లక్షలు డిపాజిట్ చేసినాం. మిగతా అమ్మాయికి ఇంకా పుట్టిన దగ్గర ఇంకా పెద్ద మనకి 21 సంవత్సరం వచ్చేదాకా వాళ్ళ పెదనాన్న చూసుకోవాలి కాబట్టి మొత్తం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి, అంటే వాళ్ళదే ఫోన్ పే నెంబరు అక్కడ చెప్పి ఇగో బాబు తీసుకో అని చెప్పి, అంటే మనం పెడితే వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ మన కాడికి తీసుకొచ్చారు డబ్బులు. ఆ డబ్బులన్నీ లెక్క పెట్టి మొత్తం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అవన్నీ ఇంకా మిగిలినవి మనకి ఇచ్చేసి అయిపోయింది. అది చేసిన తర్వాత మన ఎస్పీ సార్ కూడా పిలిచి సన్మానం కూడా చేయడం కూడా జరిగింది ఊర్లో. అవును, చూసిన వీడియోలన్నీ. ఇంకొకటి ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కదా, సో చాలా మంది పిల్లలు వదిలేసి పెట్టిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిన స్టోరీస్ లో మీకు ఏ స్టోరీ అన్న కనెక్ట్ అయిందా? వాళ్ళు చెప్తున్నప్పుడు ఏందిరా నాయనా ఇదంతా అని. అంటే వాళ్ళు చిన్న పిల్లలు పాపం, వాళ్ళకు వాళ్ళ అమ్మ అసలు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన విషయం కూడా తెలియదు వాళ్ళకు. నేను అనేది ఓల్డ్ ఏజ్ ఎక్కువ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ వదిలే పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కువ ఓల్డ్ ఏజ్ దగ్గరికి మేము పోలేదు. ఓల్డ్ ఏజ్ వీడియోస్ కూడా ఏదో చూసాను, ఏదో సమ్ క్లాత్స్ ఏవో ఇచ్చారు. సో బర్త్డే సెలబ్రేషన్ కి వెళ్ళారు, ఒకటేసారి పోయినాం. అది కూడా ఒకటేసారి పోయినాం. ఆ ఒక్కసారి కూడా ఏమైందంటే అక్కడ వాళ్ళందరూ కూడా మైండ్ కొంచెం మంచి లేని వాళ్ళు, మతిస్థిమితం లేని వాళ్ళందరూ వాళ్ళు మనతో మాట్లాడాలంటే అది అసలు మనకు అర్థం కావట్లేదు ఫస్ట్. తర్వాత మనం ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు మనతో మాట్లాడేంత సిచ్యువేషన్ లేదు. అన్నం తిన్నరా హ్యాపీ వాళ్ళు, అంతే. ఇంకా అంతకు మించి వాళ్ళకి ఏం లేదు. అన్నం వచ్చిందనంటే కథమే, కడుక్కుంటారు, ప్లేట్ కడుక్కొని వస్తారు, తింటారు, పోతారు. ఎవరితో మాట్లాడతలేదు వాళ్ళు. ఎవరితో మాట్లాడతారంటే ఆయన మొత్తం చూసుకునే ఆయన ఉంటాడు కదా, కేవలం ఆయనతోనే మాట్లాడతారు. ఆయన అంతే, ఎవరితో మాట్లాడారు. బేసిక్ గా ఏ మనిషికైనా డబ్బులు చూడంగానే ఆశ, ఇంత మంచి మనిషి అయినా మారిపోతారు. మీకెప్పుడు అలా అనిపించలేదు? నాకు ఎందుకట్లా అంటే మీరు చెప్పింది నిజమే, డబ్బు చూస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్, అంటే మనకి ఇట్లా వస్తే బాగుంది కదా, ఆశ పుడుతుంది కదా అనుకుంటారు. నాకు ఎందుకో అండి, అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే తెలుసా, మామూలుగా అందరు కూడా చాలా, అంటే మాకు రాజకీయంగా కూడా ఈ పిల్లగాడు మంచోడు, వాడు అన్ని డబ్బులు చేస్తున్నా కూడా వాడు జెన్యున్ గా వాడు ఏం డబ్బులు తీసుకోకుంటున్నారని నా వెనక అనుకుంటాను, నా ముందు అనుకుంటాను, మస్తు అనిపిస్తుంది నాకు. ఒకవేళ డబ్బులు తీసుకుంటే ఏమనుకుంటారు, దొంగరా వీడని అనుకుంటారు. మనకు అది నాకు చాలు. ఒకవేళ నాకు డబ్బులు కావాలన్నాను అనుకో, ఇప్పుడు 23 రేపు కదా, మను అన్న అని చెప్పి అమెరికా నుంచి వస్తాడు ఆయన. ఇప్పుడు నేను ఈరోజు ఇన్నే ఉంటా, ఆయన వస్తాను. నేను ఒక అన్న నాకు ఒక డబ్బులు కావాలంటే ఎంత కావాలంటాడు ఫస్ట్. ఆయన ఎంత కావాలి అని అంటాడు. అన్న నాకు 50,000 కావాలన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా, తీసుకో తమ్ముడు అని అంటాడు. మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అడగరు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు శ్రీకాంత్ రెడ్డి అన్న అనేట ఆయన ఉన్నాడు, మను అన్న అనేట ఆయన ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చేది మనం ఫోన్ పే గూగుల్ పే పెడితే వచ్చేది 1,00,000, ఇదే 60,000 70,000 అనుకుందాం. కానీ నేను అడిగితే ఇక్కడ వీళ్ళు 5 లక్షలు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కదా. ఇప్పుడు మరి నాకు ఇవి తీసుకొని బ్లేమ్ అవడం లేకనా, ఇవి తీసుకొని గౌరవంగా చెప్పుకోవడం ముఖ్యమా? అందుకనే మనకెందుకు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి నాకు అది అనిపిస్తాను. ఓకే, సో మీ ఊర్లో అంటే ఫస్ట్ నువ్వు వేరే టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నప్పుడు రెస్పాండ్ ఎలా ఉంది? ఇప్పుడు మీ ఊరి జనాలు అసలు ఏమనుకుంటున్నారు? మీరు పల్లెటూరే కదా? పల్లెటూరు, కురవి మంచిది. అంటే పల్లెటూరు అంటే కొంచెం టౌనే. సో అప్పుడు ఏంటంటే
మా అమ్మమ్మతో చేసే కదా, నవ్వుకునేవాళ్ళు, బాగా నవ్వుకునేవాళ్ళు, భలే ఎత్తాండేరా బాబు అని చెప్పి నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం అంటే ఒక రెస్పెక్ట్ మీన్స్ ఏంటంటే వాడు మంచోర్రా, అంటే ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఫస్ట్ నాకు వస్తుంది వీడియో, మా ఊరు పక్కల ఉంటది కదా, ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా ఇది ఎవరు చేయరా వాడేదైనా చేస్తారని చెప్పి నాకు షేర్ చేస్తా ఉంటారు. అంటే ఎంత పెద్దోళ్ళైనా కూడా నాకే షేర్ చేస్తారు, నాకు బాగా అనిపిస్తుంది అనమాట, మంచిగా ఉంటుంది. సో మీ ఊర్లో చేశారా డిస్ట్రిబ్యూషన్స్ గానీ హెల్ప్? మా ఊరు నుంచే స్టార్ట్, అసలు ఆ అమ్మాయికి ఫస్ట్ వీల్ చైర్ ఇచ్చిందే మా ఊరు. సో ఇంకా చాలా మెంబర్స్ కి ఏమైనా హెల్ప్ చేశారా? మా ఊర్లో ఒక ఆమెకు వరద వచ్చి మొత్తం కొట్టుకోపోతే ఆమెకు బియ్యం ఇచ్చినాం, ఇంకొక ఆమెకు అందరూ కొడుకులు బిడ్డలు అందరూ చచ్చిపోతే ఆమెకు బియ్యం ఇచ్చినాం. తర్వాత ఇంకా అన్నదానాలు మా ఊర్లోనే ఎక్కువ, మా ఊరు గుడి వీరభద్ర స్వామి అని చెప్పి మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. సో అక్కడ చాలా మంది భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళకు నేను ఎప్పుడు బర్త్డే చేసినా కూడా ఫస్ట్ వీళ్ళు తినాలి, తర్వాత మిగిలితే నేను వేరే ఊరు తీసుకొని పోతాను, పక్కన రైల్వే స్టేషన్ ఉంటుంది మహబూబాద్ అని చెప్పి, అక్కడ తీసుకుపోతా. అట్లా చాలా 100 చేసినాం అన్నట్టు, అంటే 100 ప్రోగ్రాంలు ఊర్లో. సో బేసిక్ గా జాబ్ ఎప్పుడు చేస్తున్నారు, ఇవన్నీ కుకింగ్ ఎప్పుడు చేస్తున్నారు, వీళ్ళ ఇళ్ళన్నీ ఎప్పుడు తిరుగుతున్నారు మీరు? అయితే నాది వచ్చేసి నేను మిషన్ భగీరథలో చేస్తాండి. సో నేను వాటర్ మ్యాన్ గా చేస్తా. వాటర్ మ్యాన్ గా అంటే లైన్ మ్యాన్ అంటే ఎక్కడ లీక్ అయింది అనుకో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయితే నేను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట ఫోన్ లో, సార్ ఇక్కడ పలిగింది అని చెప్పి పలగగానే అక్కడ ఎక్కడైతే వాల్ వస్తుందో ఆ వాల్ అక్కడ ఆఫ్ చేసుకొని ఆడ నీళ్ళు ఎక్కువ పోకుండా చూసుకోవాలన్నమాట. అది రోజు మనకు ఎందుకు లీక్ అంటే డ్యామేజ్ అవుతుంది కాదు కదా. సో ఒక 2 hours 3 hours అట్లా చూసుకొని మా సార్కు చెప్పి, సార్ నేను నాకు ఇక్కడ ఒక డొనేషన్ సార్, నేను అటు వెళ్తా సార్ అని అంటే వాళ్ళు కూడా ఎందుకు కదా అంటారు, మంచిగా కదా చేసేది, వెళ్ళు అని అంటారు. అట్లా సాగిపోతాం. సో అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నా వెళ్తారా హెల్ప్ చేయడానికి వాళ్ళకి? ఎంత వరకు వెళ్ళారు, ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళారు ఇప్పుడు వరకు? గ్రేట్ పల్లవి ప్రశాంత్ ఊరు దాకా వెళ్ళినాం మేము. కాదు ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు మళ్ళీ మధ్యలో? అన్నారు కదా. కాదు లేదు యాక్చువల్ గా నేను ఏమంటున్నా అంటే మీరు అంటే డిస్ట్రిబ్యూట్ అది ఉంది టాపిక్, అది వేరే అవుట్ ఆఫ్ ది టాపిక్ కాబట్టి నేను ఇంకా తీసుకోలేదన్నమాట. అంటే హెల్ప్ చేయడానికి ఎంత దూరం అయినా పోతామండి. కాకపోతే ఇక్కడ నాకు ఏంటంటే ఒక 50 kilometers లోపు అయితేనో నా సొంత ఖర్చులు పెట్టుకొని పోతా, జన్యును చెప్తాను. దూరం అయిందనుకో నేనైతే ట్రావెలింగ్ పెట్టుకోలేను అన్న, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు. మీ ఊర్లో యూత్ నాయకులు ఉంటారు, అంటే నేను అని చెప్పి గల్లె వేసుకునేటోళ్ళు ఉంటారు, ఎట్లా అంటారు. సో వాళ్ళని ఒకసారి మీరు అప్రోచ్ కాండి. ఒకవేళ వాళ్ళు కనుక ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకుంటా అని అన్నారు అనుకో, నేను మీకు ఏదైనా చేయడానికి నేను రెడీ ఉంటా. నా సొంతంగానైతే నేనేం చేయలేను. 50 kilometers వరకు అయితే వస్తాయని అంత లాంగ్ రానంట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కర్నూలు అంటారు, కర్నూలుకు నేను ఏడబోతా. విజయవాడ అంటారు, విజయవాడకి నేను ఏడబోతా. సో ఇట్లా 100 kilometers అయితే తిరుగుతాం మొత్తం. ఓకే. సో చాలా మంది ఇలాగా మేము నాయకులం కార్యకర్తలం అని ఊళ్ళలో చాలా చిల్లర్ పాలిటిక్స్ ఉంటాయి చెప్పాలంటే. వాళ్ళందరూ ఇట్లాంటి ఏదో ఒక రోజు కూడా చేసి ఉండరు. అసలు ఒక క్వార్టర్ హాఫ్ క్వార్టర్ తెస్తే తెచ్చుకొని తాగేసి పండుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీకు ఎదురయ్యే ఉంటారు కదా లైఫ్ లో. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏం చెప్తామనంటే దేశ రాజకీయాలు మొత్తం వాళ్ళే చేసినట్టు ఫీల్ అవుతారు. ఊర్లో కూడా అట్లనే ఉంటది కదా. అట్లనే ఉంటది. ఓయమ్మా పాలిటిక్స్ అంతా వేస్తారు, వైట్ షర్ట్ వేస్తారు, వైట్ ప్యాంట్ వేస్తారు, బయటికి వెళ్తారు. ఇక బయటకు వెళ్ళి ఇక నాది ఇంత అని చెప్పుకోవడం తప్ప వాళ్ళు అక్కడ చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదు. కేవలం మనుషుల్ని అవతల వాడిని ఏంటంటే వాడిని కిందికి తొక్కాలి అని చెప్పి నన్ను కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను చేస్తాంటే ఇప్పుడు మీరు అన్నట్టే వాడు ఉత్తనే చేస్తాడా, ఏం చేయండి చేస్తాడా, ఏం తీసుకుందా చేస్తాడా అని అంటారు. అరే బాబు వాడు ఇచ్చేది అక్కడ 5,000 ఇస్తాడు, మన అనుకున్నాడు ఒక డోనర్ మా వాడు 5,000 ఇస్తాడు, ఇక్కడ కుటుంబానికి 5,000 ఇస్తానా. ఇచ్చినోనికి తెలుసు, తీసుకున్న వాళ్ళకు తెలుసు. అక్కడ ఆయన అన్న 5,000 ఇచ్చిండు, ఇక్కడ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే అండి, మీరు నాకు ఒక 2,000 ఇచ్చిళ్ళు, ఈ 2,000 తీసుకొని పోయి ఇక్కడ ఈ కుటుంబానికి ఇచ్చిన, మళ్ళీ మీరు నాకు రిపీటెడ్ గా కూడా చేస్తాలంటే అంటే నేనంటే మీకు నమ్మకం ఉంటేనే కదా చేస్తాను, లేకపోతే చేస్తారా? మీరు రిపీటెడ్ గా ఎవరైనా చేస్తారా? ఇంకొకటి మీరు ప్రూఫ్లతో సహా వాళ్ళ ఫోటోలు కూడా వేస్తాం, మొత్తం వాళ్ళంతా వేస్తాం, వాళ్ళకు కొలాబ్ కూడా చేస్తాం. సో అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఫోటోలు పెట్టాలి, కొలాబ్ చేయాలి. కొలాబ్ చేయాలని అంటే ఏంటంటే అండి, చాలా మంది ఏమంటారు అంటే మా యొద్దు, మా ఫొటోస్ కానీ మా కానీ మీరు పెట్టకండి అని అంటే నేను వాళ్ళకు చెప్తా, ఏమండి మీకొద్దు కానీ మాకు కావాలి. మాకెందుకు కావాలని అంటే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలి. ఎట్లా అంటే అరే వాళ్ళు ఎవరు చేసిల్రా భలే, వాళ్ళ ఫోటో కూడా పైన వేసిల్లు కదా, మన ఫోటో కూడా ఎత్తినట్టు మనం కూడా ఒక 4 వెళ్తాం కదా, మంచి పనే కదా చేసేది అని చెప్పి అవతల వాళ్ళు అనుకున్నారు అనుకో, ఆ ఆలోచన మనకి ఇక్కడ మంచిగా మనకు ఒక మెట్టు అవుతుంది. తర్వాత అవతల వాళ్ళకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పి నేనే వాళ్ళకి చెప్తాను అనమాట. వద్దు అంటే చాలా మంది వద్దు అంటారు, నేను వాళ్ళని ఫోర్స్ చేసి మరీ పెట్టిస్తాను అనమాట.
సో అంటే ఫోన్ లో తీస్తారా కెమెరాలో తీస్తారా మీ వీడియోలో? ఫోనే అండి, ఫోనే. మరి ఎడిటింగ్ బీజిఎం అదంతా ఎడిటింగ్ మీ దాంట్లో భలే సాంగ్స్ ఉంటాయండి. సాంగ్ సెలెక్షన్ బాగుంటాయి. సాంగ్ సెలెక్షన్ ఎడిటింగ్ అంటే నేను నాది కాదు. ఫస్ట్ ఒక అబ్బాయి చేసేది. ఆ అబ్బాయి మరి ఎందుకో కొన్ని రోజుల తర్వాత కట్ అయ్యి వెళ్ళిపోయిండు. అబ్బాయి పేరు కూడా వద్దులేండి మనకి ఎందుకులే కానీ. సో అబ్బాయి వెళ్ళిపోయిండు. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు నేనే చేసుకున్నా ఎడిటింగ్. నేనే చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక అబ్బాయి వచ్చిండు. అన్న నేను నీకు ఉంటానా సపోర్ట్ గా అని చెప్పి ఉన్నాడు. తర్వాత వాడు వచ్చిండు. సరే తమ్ముడు అని చెప్పి నా ఫోన్ వానికి ఇచ్చేస్తా, వాడే వీడియో తీస్తాడు. సాంగ్ సెలెక్షన్ కాని నుంచి వెళ్ళి మొత్తం మనలో చూసుకుంటాడు అనమాట. ఇంకా వాడు ఆ అబ్బాయి పేరు కార్తిక్. లేదు, నేను పని చేసే దగ్గరనే వానికి రీసెంట్ గా జాబ్ పెట్టించిన. లేదు ఆయన రాడు నాతోటి. ఆయన వీడియోలకు నాతోటి రాడు. ఎందుకనంటే ఒకళ్ళ పోవడమే ఎక్కువ. మళ్ళీ ఆడొస్తే మా సార్ ఊరుకుంటాడా? లేదు, నేను వేరే అబ్బాయిని, నేను అసలు ఎవరిని తీసుకుపోను వీడియోకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, అన్న ఉన్నాడు, ఇప్పుడు కెమెరామెన్ అన్న ఉన్నాడు కదా, నేను ఇక్కడికి వచ్చిన అన్న ఒక వీడియో తీయ అన్న అని చెప్పి అని అంటే అక్కడ కూడా అంతే. ఎక్కడ ఎవరైనా కనపడితే ఇట్లా పట్టుకున్న వీడియో అంతే, నేను పోయి మాట్లాడుతూ ఉంటా, నేను ఇట్లా నడుచుకుంటూ వస్తూ ఉంటా, తీయన్న అని చెప్తా. నేను తీసిన దాన్ని మా కార్తిక్ గారు మంచిగా వానికి ఏమేం కావాలో కట్ చేసుకొని వాడు అన్ని చేసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు హెల్ప్ నీడ్ కావాలని అంటే తినడానికి లేని వాళ్ళు, వీల్ చైర్స్ వాళ్ళు వీళ్ళందరూ కాల్ చేస్తుంటారు కదా, అన్ని కాల్స్ ఏమైనా వస్తుంటాయా? మేము ప్రేమించుకున్నాం మాకు పెళ్లి చేయండి ఇట్లాంటివి? ట్రాక్టర్ కావాలన్నట్టు కొనికి అవి వస్తాయి. అన్న నాకు ట్రాక్టర్ కావాలన్నా ప్లీజ్ అన్నా, నేను నాకు అదేనంటు ట్రాక్టర్ అంటే అసలు నాకు గుండె ఆగింది ఒకరోజు. అరే నువ్వు నిజంగానే చెప్తాను ఏంది బ్రో అని అంటే, నిజంగా నాకు ట్రాక్టర్ కావాలన్నా, నువ్వు కొనిస్తామన్నా అని అంటాడు. నాకు సరిగ్గా బైకే లేదురా, మంచి కొత్త బైకే లేదు, నీకు నేను ట్రాక్టర్ ఎడ కొనిస్తారా? నేను నవ్వుకున్నా అట్లా కొన్ని. ఆ ట్రాక్టర్ తీసుకునేంత స్తోమత ఉన్నవాడికి హెల్ప్ చేయాల్సిన వాళ్ళం కాదు మనం, ఎవరైనా తిండి లేని వాళ్ళు. మీరు అన్నారు కదా ఫన్నీ, నాకు అది నాకు నవ్వొచ్చింది అనమాట. ఇక ప్రేమికులు అంటే మనకు అంత అంటే కాల్స్ చేయడం అన్న మాకు హెల్ప్ చేయరు, కాకపోతే ఎవరు ఇస్తారండి ఫోన్. ఇప్పుడు రీసెంట్ గా నెంబర్ కొంచెం పబ్లిక్ అయిన కానించి అయితే ఇప్పుడు సైలెంట్ లో పెట్టి ఇప్పుడు కూడా వస్తుంది, అంత గర్గర్ అంటుంది. ఫోన్లు చేస్తారు వాళ్ళకు అవసరం లేకపోయినా అసలు అన్నెసెసరీ. ఆయనకు చేసేది సరే హెల్ప్ చేద్దామనే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి కూడా హెల్ప్ చేయకుండా నన్ను ప్రతి ఒక్క క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. ఎట్లా నీకు ఇదంతా ఏంది, నువ్వెవరు అసలు, నీదేంది కథ, ఏదేదో అడుగుతా ఉంటారు. ఇట్లా ఫేక్ కాల్స్ ఎక్కువ వలించడం వల్ల కూడా నిజం వాళ్ళు చేసినప్పుడు మనం రెస్పాండ్ అయిపోతాం. కానీ నాకు తెలుసు ఎవరు ఏం మాట్లాడతారో అనేది నేను గ్రహించుకుంటా. అన్ని కాల్స్ అటెండ్ చేస్తారా మీరు? అన్ని చేస్తా, ఏదైనా మాక్సిమం అన్ని చేస్తా. ఎందుకంటే ఏది మేజర్ కాలో ఏది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియాలి కదా. అంటే హెల్ప్ కోసం కాకుండా కూడా హెల్ప్ చేసే వాళ్ళు కూడా నాకు చేస్తారు కదా. అంటే అందరు చేస్తా మాక్సిమం చిరాకు అట్లా అస్సలే ఉండదు. ఎందుకంటే నేను అసలు చిరాకు చేయను. ఎందుకంటే ఉన్నదే మనం డ్యూటీ అయిపోయిన తర్వాత, వీడియోలు అయిపోయిన తర్వాత నేను ఖాళీగానే ఉంటాను కదా. సో అందరి మాట్లాడుకుంటూ కూర్చుంటా ఉంటాను. నాకే మంచి అనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంటే. ఓకే, సో ఇదంతా బానే ఉంది కానీ మధ్యలో పల్లవి ప్రశాంత్ ఏంటి, అదేంటి అసలు? మీకు పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే అసలు ఏంటి? అసలు ఇది చాలా సార్లు కూడా చెప్పిన, పర్సనల్ ఇష్యూస్ ఏం లేవండి మా ఇద్దరికి అసలు. నేను ఏంటంటే ఇప్పుడు ఒక రైతు బిడ్డ అని చెప్పి నువ్వు వచ్చినావు, అసలు నేను ఇది మాట్లాడొద్దు అనుకున్నా. అంటే నేను ఒకసారి చెప్పుకుంటా, నేను అన్న ఏమనుకోకండి, మీకు చెప్పినా నేను వీడియోలు చేయనని చెప్పి, నేను వీడియోలు చేయనని చెప్పింది ఇన్స్టాగ్రామ్లో చేయనని చెప్పిన ఆయన గురించి. కాకపోతే ఇది ఇంటర్వ్యూ కదా, ఇది యూట్యూబ్లో చేసుకోవచ్చు, ఏం కాదు. వాళ్ళు అడిగి కూడా చెప్తానా. అయితే ఆయనకు నాకు ఏం లేదండి అసలు. కాదు, దానికంటే ముందు ఒకసారి ఇమిటేట్ చేస్తారు కదా, చెయ్యండి. నేనైతే సిగ్గు అవుతుంది నాకు. అది ఏంటంటే రైతు బిడ్డ అనంటే మట్టి ఉండాలి, పొలాలు ఉండాలి, ఘోరంగా అదంతా వెనక ఉండాలి. ఇది చూడు ఇలా మనం ఎట్లున్నాం, మాకు గడ్డం మిసాలు ఇట్లా. ఈరోజు మా రేంజ్ మారిపోయింది కదా. ఇప్పుడు రాదు రైతు బిడ్డ అని చెప్పి, నాకైనా సరే ఆయనకైనా సరే అట్లా అన్నమాట. ఇమీడియట్ ఇప్పుడు ఆయన చేస్తాడా, అమ్మా నేనమ్మా పల్లవి ప్రశాంత్ మనం చేస్తాడా ఏమైనా వీడియోలు? అంటే మనిషి డెవలప్ అవ్వడం తప్పంటారా? డెవలప్ అవ్వడం తప్పు కాదు, డెవలప్ అవుకుంటూ అంటే నీతో పాటు పాపం అంటే నీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళు మర్చిపోవడం తప్పు అంటున్నా నేను. ఓకే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పైకెత్తిన వాళ్ళని. సరే ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుందామండి. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ పోయినావు, ఎందుకు పోయినావు అసలు? అంటే చెప్పినావు కదా, మీరు కూడా చూసే ఉంటారు కదా వీడియో. ఎందుకు పోయినా నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. రైతు సపోర్ట్ చేయండి, రైతు బిడ్డ కష్టాలు తెలియజెప్తాను, రైతులకు హెల్ప్ చేస్తామని చెప్పాడు. చేసిందా? అది కొంతమందికి చెక్స్ ఏవో ప్రొవైడ్ చేశారు, కొన్ని వీడియోస్ లో చూసాము. ఎంత చెక్కులు అవి? ఐ డోంట్ నో కదా, లెక్కతో సహా చెప్పండి ఎప్పుడైనా. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒకేసారి అంత అమౌంట్ కూడా ఇవ్వరు, పర్సెంటేజ్ వైజ్. సరే అండి, ఇప్పుడు ఎంత ఇచ్చినా కూడా లాస్ట్ వరకు అయితే మొత్తం అయితే ఇస్తారు కదా. ఇస్తారు. ఎంత ఇప్పుడు వాళ్ళకి ఎంత వస్తాయి మొత్తం? ఏమో ఆయన రెమ్యునరేషన్ అయితే 30 lakhs అనుకుందామా?
మేబీ అనుకుందామా, ఒక 30 lakhs. నువ్వు పోయింది దేనికి? నువ్వు అంటే పేదలకు పంచుతా, రైతులకు పంచుతా అని చెప్పి స్టేజ్ మీద వచ్చి తొడలు కొట్టినావు, మీసాలు తిప్పినావు, బయటకు వచ్చినావు. నువ్వేం చేసినావు అసలు? నువ్వేం చేసినావు? నువ్వేం చేయలే. మేమున్నావా? నేను ఏ రోజు నేను నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు పాపం. అంటే మమ్మల్ని చూసి హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని చూసి హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా బిగ్ బాస్ పోతా అని చెప్పలే. నేను కూడా ఏ రోజు కూడా బిగ్ బాస్ పోతా అని చెప్పలే. నేను సరే ఆయన చెయ్యనటువంటి కూడా మేము చేసినాం. మాకు ఇప్పటికి కూడా మాకు ఎక్కడికి కూడా మేము పోము. మీరు ఇది కూడా రికార్డింగ్ మేము ఎక్కడికి మేము పోము. మేము అసలు నేను పోను అసలు. ఎందుకంటే ఇన్ కేస్ మీరు బిగ్ బాస్ కి వెళ్తే మీకే 30 లక్షలు వచ్చాయనుకోండి, మీరు 30 లక్షలు తెచ్చి జనాలకే పెడతారా? మీ పర్సనల్ ఇల్లు కట్టుకోవడం లేకపోతే ఇంకేమైనా చేసుకోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం? అయితే పెళ్లి అయింది నాకు, కానీ మళ్ళీ ఎలా చేసుకోను. నాకు అయింది, పెళ్లి అయింది. మా అమ్మకి అంత అయినాక తర్వాత నేను పెళ్లి చేసుకోకుండా ఉంటాను చెప్పండి. నాకు ఎందుకు చెప్పలేదు? ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నాకు ఒక కొడుకు, ఇంకో హైలైట్ విషయం ఏంటంటే నాకు ఒక బిడ్డ, ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే నాకు అదే అనమాట. సో ఇది ఉందన్నమాట. ఓకే, సో అదే ఒకవేళ నీకు 30 లక్షలు వస్తాయి, నాకు 30 లక్షలు వస్తే నేను ఏం చేస్తాను అంటే, ఒక మీరు అన్నట్లు నాకు గనక నిజంగానే 30 లక్షలు వచ్చినాయి అనుకో, ప్రామిస్ గా చెప్తానా, నేను అందులో 20 లక్షలు తీసుకుంటా. నేను 20 లక్షలు నేను ఎవరికి కూడా వెళ్ళిపోతా అని చెప్పను నేను, ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు. వీడి దగ్గర లేకపోయినా కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టేటోడు. ఒకవేళ వీడి దగ్గర డబ్బులు, ప్రాబ్లం ఏంటంటే అక్కడ హెల్ప్ చేస్తాను ప్రామిస్ చేసి చేయలేదు, ఇది ఒకటే మీకు ప్రాబ్లం. అది నువ్వు అంతమందికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, అందరికి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక ప్రమోషన్కి కనుక పోయినావు అనుకో, నీకు అందులో ఒక కనీసం నీకు రేంజ్ మారిపోయింది కాబట్టి నీకు 50,000 ఇచ్చిల్లు అనుకుందాం. నువ్వు అందులో నీ ట్రావెలింగ్ అక్కడి నుంచి ఇక్కడికి నీ డీజిల్ అదంతా తీసుకుంటే ఒక 20 పోయినాయి అనుకుందాం. తర్వాత ఇంకో 20 నువ్వు ఉంచుకో, ఒక 10 ఎవరికైనా ఇచ్చేది ఏమైతే ఒక 10,000 ఎవరికైనా. ఎంత పేరు ఉంటుంది నీకు? రోజు ఒక వీడియో ఉత్తిగా అట్లా అప్లోడ్ చేయి. రోజు ఇగో ఇక్కడ ఒక కుటుంబానికి నేను ఇక్కడ 10,000 ఇస్తానండి, తీసుకో అని ఒక 10,000 ఇస్తే ఎట్లా అనిపిస్తుందండి? ఎవరైనా మాట్లాడతారా దాని గురించి? అసలు మాట్లాడరు. మీరు ఇన్ని వీడియోస్ ఇమిటేట్ చేసి ఇదంతా మాట్లాడినప్పుడు మీకు ఏమైనా కాల్ వచ్చిందా తన దగ్గర నుంచి? తన దగ్గర నుంచి రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వచ్చింది. ఏమన్నారు? ఎలా రెస్పాండ్ అయ్యారు? వేస్ట్ అని చెప్పి, వాడే వేస్ట్ అని చెప్పి. రికార్డింగ్స్ ఉన్నాయి, కాకపోతే పెడితే మాత్రం ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పెట్టుకుంటారు, దగ్గర రిలేషన్ వాళ్ళు. నేను వానికి అతనికి నేను మాట ఇచ్చిన, ప్రామిస్ బ్రో అని. కాకపోతే మీరు తర్వాత ఇది కెమెరా లేకుండా మీరు వింటా అంటే నేను వినిపిస్తాను మీకు. తెలిసిన విషయాలే కదా అది ఆయన చెప్పిండు. వాడు పిచ్చోడు కదా, పిచ్చోడు నాకు తెలుసు కదా, పిచ్చోడు వాడు నన్ను ఇప్పటి నుంచి చూసేది. నేను టిక్ టాక్ నుంచి చూస్తాను నేను ఆయనని. ఆ పిచ్చోడు పిచ్చోడే, మరి నిజంగానే పిచ్చోడు ఆయన. కూల్ కూల్. ఓకే, అసలు ఎందుకు ఒక మనిషిని, మీరు మంచి పనులు చేసేటోళ్ళు చాలా డిసిప్లైన్గా ఉంటారట, కానీ ఒక మనిషిని ఇట్లా అనడం, ఈ మంచి వీడియోల మధ్య అలాంటి ఒక చీడపురుగు లాంటి నెగిటివ్ వచ్చే వీడియోలు పెట్టడం అనేది కొంచెం మాకే బాధాకరమైన విషయం. బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఇప్పుడు నేను అంటే మామూలుగా నేను ఇప్పుడు ఒక 700 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకొని నా ఫోన్లో నేను చూసుకుంటున్నప్పుడు అట్లాంటి ఒక వీడియో వచ్చినప్పుడు, అయ్యా నేను రైతు బిడ్డను, అయ్యా నీకు దండం పెడతాయా, ఓట్లేనా అని కాలు పెట్టుకుంటా అంటే, మన తెలంగాణ వాళ్ళైనా సరే, ఆంధ్ర వాళ్ళైనా సరే, తెలుగు వాళ్ళైనా సరే కొంచెం ఎమోషనల్ పీపుల్స్ అన్నమాట. అయ్యో మట్టి బుక్కాడయ్యా నాయన. అదే నేను చెప్తున్నా. ఏమంటారు అంటే, అరే మనూరు రావాడు పాపం రా, మట్టి తింటానరా, మనూరు రావాడు రైతు బిడ్డరా అని చెప్పి ఎంతమంది సపోర్ట్ చేసిండు. అంటే నా ఫోన్లోకి నువ్వు ఎందుకు రావాలి అసలు? నువ్వు నా ఫోన్లోకి వచ్చడం కాకుండా నువ్వు మమ్మల్ని ఏడిపించడం. మరి అప్పుడు ఇవన్నీ చేసినావు. ఏడిపించడం పక్కకు పెడితే మీరు రైతులకు ఏం చేస్తారంటే, నన్ను సీఎం ని చేయండి, ప్రైమ్ మినిస్టర్ చేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను డైలాగ్ కొట్టిన, అక్కడ నెగిటివ్ కొట్టింది బాగా. ఇక సీఎం అంటే ఇక ఆయన సీఎం కాదు, ఆయన అసలు ప్రధానమంత్రి చేస్తే అసలు మస్తు ఉంటుందిలే. కానీ వీళ్ళకి నేను చెప్పాను అసలు ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఎట్లుందంటే అండి, మంచోళ్ళని వదులుకొని పాపం వేరే వాళ్ళ సీఎం చేస్తారు. పల్లవి ప్రశాంత్ని ముఖ్యంగా సీఎం చేసినట్లయితే చాలా అంటే చాలా. అయ్యో మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమైపోతారు అప్పుడు? వాళ్ళు ఏం చేసారు పాపం? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు 24 గంటల కరెంట్ తీసుకొచ్చిర్రా ఏమన్నా, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా, ఇందిరా మిల్లు ఇచ్చిరా, ఇవి ఇచ్చిరు. ఈయన ఏంది అనుకుంటాను? మొన్న అది వచ్చింది కదా వరద వస్తే ఆ వరదలో చూడండి ఒక 80 వీడియోలు ఉన్నాయి మొత్తం. నేను ఇక్కడ ఆదుకున్నా, అక్కడ ఆదుకున్నా, ఒక్కటి కూడా హెయిర్ స్టైల్ చేసుకుంటా వీడియో లేదు, ఒక్కటి కూడా ప్రమోషన్లో పోయిన వీడియో లేదు, ఒక్కటి కూడా రిబ్బెల్ కట్ చేసే వీడియో లేదు. మొత్తం వరద బాధితులను ఇట్లా ఎత్తుకొని పోయేటి వీడియోలే ఉంటాయి. నేనైతే చూడలేదు ఆ వీడియోలు, అట్లాంటివి ఉంటాయి అని చెప్తున్నా. రీసెంట్ గా హర్ష సాయి గారిని కలిసారు కదా, వాట్ అబౌట్ హర్ష సాయి గారు? అంటే మేము ఎప్పుడు పర్సనల్ గా కలవలే కాబట్టి. సో నాకు ఆయన పర్సనల్ గా నాకు ఆయనతో ఉన్న సంబంధం ఎట్లాంటిది అంటే, నాకు మంచి రిలేషన్ అనమాట. అంటే రిలేషన్ అంటే మంచి ఉంటాడు నాతోటి. ఆయన నాకు, నేను ఆయనను వాస్తవంగా నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే, నేను వీల్ చైర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకరోజు అనుకోకుండా నాకు అక్కడి నుంచి ఆర్ట్ సింబల్ వచ్చింది.
ఆయన ఐడి నుంచి వెళ్ళి నేను ఫేకే అనుకున్నా. ఫస్ట్ ఫేకే అనుకోని చెప్పి ఓపెన్ చూస్తే అబ్బో అది మస్తు ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో, అంటే 14 మిలియన్ ఎబో ఉన్నారు. ఏంది మన నిజమేనా అని చెప్పి నేను మామూలుగా మళ్ళీ మెసేజ్ పెట్టిన. ఆయన నన్ను పెడితే హాయ్ రఘు అని అన్నాడు. తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు 14 మిలియన్స్ ఉన్న ఐడిలోంచి మెసేజ్ పెట్టగానే రిప్లై వచ్చింది. నేను పెట్టిన తర్వాత అంటే నేను వెంటనే పెట్టలే, పర్సనల్ మెసేంజర్ లో పెట్టిరా కామెంట్లలో పెట్టిరా? కాదు పర్సనల్ మెసెంజర్ లోనే నాకే పెట్టిల్లు. ఆయనే పెట్టిండా? ఆయన నాకు హార్ట్ సింబల్ పెట్టిండు. నాకెందుకు పెడతాడని చెప్పి నేను అసలు ఇది ఫేకా నిజం అనుకోని చెప్పి నేను ఆయన ఐడి ఓపెన్ చేసి చూసినప్పుడు ఓకే ఇదంతా రియల్ అనుకున్న తర్వాత నేను రిప్లై పెట్టిన, వెంటనే చూడలేదు. తర్వాత ఒక 3-4 గంటల తర్వాత అట్లించి మళ్ళీ రిప్లై వచ్చింది. తర్వాత నేను మళ్ళీ రిప్లై చేయలేదు. ఒక 2 రోజుల తర్వాత అందరికి సాయం చేస్తాను కదా, నాకేమొద్దు, నాకు పర్సనల్గా నాకు హ్యాపీగా నేను ఉన్నా, నాకు తినడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, నేను మంచిగానే ఉన్నా, నాకు వద్దులే కానీ వేరే వాళ్ళు ఉన్నారన్నా మీరు ఏమన్నా వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందన్న అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించండు, ఓకే రఘు నేను నీకు వీల్ చైర్ ఇస్తా, ఇది చేద్దాం మంచిగా ఏదో ఒకటి చేద్దామని అన్నాడు. తర్వాత ఇట్లనే మేము ఫోన్ మాట్లాడుకుంటా ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఒక వీడియో అదే 25 లక్షలు వచ్చినాయని చెప్పిన చూసినా ఆ వీడియో నేను ఆయనకు కూడా మెన్షన్ మీన్స్ అంటే చెప్పడం జరిగింది, హర్ష ఆయన మీరు హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వీడియో మస్తు పోయింది, చాలా అంటే చాలా పోయింది. 20 లక్షలు వచ్చిందంటే నా అర్థం చేసుకోండి మీరు ఎంత వ్యూస్ పోయిన తర్వాత ఆయన కూడా వెంటనే ఆ వీడియో చూసి రియాక్ట్ అయ్యి ఫోన్ చేసి చెప్పు ఎట్లా రఘు ఎట్లా జరిగింది అని అంటే ఇట్లా ఏమన్నా హెల్ప్ చేయొచ్చా మన వాళ్ళకని అన్నాడు. అప్పటికే అన్న ఫోన్ చేసినప్పటికే అక్కడ 3 లక్షల దాకా క్రెడిట్ అయిపోయింది డబ్బులు. అప్పటికే అన్న ఒకటే రోజులో 3 లక్షలు వచ్చినాయి అన్న ఆయన స్టన్ అయిపోయాడు. 3 లక్షలు వచ్చినాయి అని అన్నాడు. వెరీ గుడ్ అని చెప్పి అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేసిండు, అప్పటికి మళ్ళీ 10 lakhs వచ్చినాయి. అన్న 10 lakhs వచ్చినాయి అని చెప్పిన. ఇక అక్కడతో అయిపోయిన తర్వాత వెంటనే ఇక ఓకే అనుకున్నాం, ఇక మీ ఊరు వద్దన్న మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం మంచిగా చేయాలనుకునే లోపు మధ్యలో ఒక ఇష్యూ అయింది కదా. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, అన్ని మేము అనుకున్నవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత రీసెంట్ గా మళ్ళీ చేద్దాం అని చెప్పి మళ్ళీ అనుకున్నాం. ఈ రోజు కూడా అన్నని కలవడం జరిగింది. అంటే మొన్న వైజాగ్ లో కలిసినాం, అన్న పెళ్లి రఘు అంటే పోయినా అక్కడ మాట్లాడుకున్నాం, అంతా ఓకే అయిపోయింది. తర్వాత మేము ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటాను, అది కొంచెం సస్పెన్స్, ఎవరికి చెప్పొద్దు. అది ఊర్లోనే మంచిగా మా ఊర్లోనే కొంచెం గ్రాండ్ గా చేయాలనుకుంటాను. సో దాని గురించి ఈరోజు మాట్లాడను, అంతా ఓకే. ఇక డబ్బులు మీన్స్ ఏంటంటే అటు మేము ఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటామో అక్కడికి డబ్బులు కొట్టాలి అంతే, అది కొడితే ఇంకా అయిపోయినట్టే. మేము ఒక రోజు ప్లాన్ చేసుకొని మా ఊర్లోనే ప్రోగ్రామ్. సో జనాలకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు కూడా. సో ఎవరెవరికి చేయాలనేది ఆల్రెడీ క్లియర్ గానే ఉన్నారా? క్లియర్ గా అంటే ఉన్నాం. మేము చేసిన వీడియోలలోనే ఎవరైతే ఘోరంగా ఉన్నారో డబ్బులు వచ్చిన వాళ్ళు కాదు, రాని వాళ్ళకి, సో వాళ్ళకే చేయాలని చెప్పి మేము ఫిక్స్ అయినాం. మేము ఫిక్స్ అయినాం కాదు, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాళ్ళు చూస్తారు కదా వీడియోస్, మన ఈ రోజు మామూలుగా చూస్తూ ఉంటారు, వాళ్ళ మేనేజర్ ఇట్లా వాళ్ళు చూస్తూ ఉంటారు. అవును. అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, చాలా మంది అంటే మీరు ఇండివిజువల్ గా హెల్ప్ చేస్తున్నారు, కొందరు అయితే ఆశ్రమాలు పెట్టే ఫండ్స్ తీసుకొస్తుంటారు, యుఎస్ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ మన ఇండియా నుంచి కానీ. సో 90% వీళ్ళు 10% పిల్లలకు చూపిస్తుంటారు, పెడుతుంటారు, పిల్లల్ని తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ పేరెంట్ అనో లేదంటే పేరెంట్స్ లేరనో. సో అసలు ఇలాంటి వాటికి ప్రతి ఒక్కదానికి లెక్క ఉంటదంటారా? అసలు గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటదంటారా? అది ఇప్పుడు మీరు అన్నట్లు అదే ఫౌండేషన్ ఇట్లా ఏదైనా స్టార్ట్ చేస్తే దాంట్లో రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదండి, దాని గురించి అనుకున్నాను. ఎందుకంటే చాలా మంది చెప్పిళ్ళు, సో రిజిస్ట్రేషన్ జనరల్ చేసేస్తున్నారు కానీ వచ్చిన ఫండ్స్ మాత్రం తినేస్తారంటే ఇప్పుడు లెక్కలు చూపిస్తారు కదా అండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన, ఇది కూడా ఎవరికో వెళ్ళిపోయడానికి వచ్చిన అని చెప్పి రాస్తా ఉంటారు కదా, బుక్లలో రాస్తా ఉంటారు. ఎవరైనా మీరు అన్నట్లు ఎవరైనా గవర్నమెంట్ అడిగినా కూడా ఈ లెక్కలు చూపిస్తారు వాళ్ళు. కనీసం ఇప్పుడు బిల్లు, కరెంటు బిల్లు, అది కూడా అంటే అన్ని ప్రతి ఒక్కటి శాలరీలు అని చెప్పి అవి అని చెప్పి తినడం అని చెప్పి ఆడిపోయిన ఖర్చు అని చెప్పి అన్ని చేస్తూ ఉంటారు అనమాట. అట్లా కట్టు దొబ్బడం. కానీ చాలా మంది ఇది ఈజీ వే అని ఎంచుకొని డబ్బులు దొబ్బేసే వాళ్ళు ఉన్నారు. అంటే మరి వేసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మీకు తెలియదు కదా, అది ఎందుకు వేస్తారు చెప్పండి డబ్బులు? అసలు మీరు హెల్ప్ చేస్తారని చెప్పి ఎవ్వరు కూడా చేయరు. ఏంటంటే అండి అక్కడ జరిగేది బ్లాక్ మనీ ఉంటది కదా, సో ఆ మనీ ఇప్పుడు ఇదంతా ఎందుకండి, మొన్న దాని పేరు ఏం పేరు వరదలు వచ్చినాయి కదా, వరదలు వచ్చినప్పుడు నాకు ఒక అతను ఫోన్ చేసిండు. వాస్తవంగా అది నిజం ఫోన్ అది. అంటే నేను అనుకున్నా మామూలుగా ఫేక్ కాల్ అనుకున్నాను, కాదు, నేను తర్వాత కనుక్కున్నా. అయితే ఆయన ఫోన్ చేసి నాకు రఘు నేను మీ ట్రస్ట్కి అంటే మామూలుగా మీ ఫౌండేషన్ ఉంది కదా, ఆయనకు తెలియదు కదా నా ఫౌండేషన్ ఉందని ఆయనకు తెలియదు. నేను మీకు ఒక 5 lakhs ఇస్తా, నువ్వు ఒక 2 lakhs తీసుకో, నాకు మిగతాయి నువ్వు పంపించేయి, కానీ నేను నీకు 5 lakhs వేసినట్లే ఉంటాయి, నాకు అందులో నుంచి కొంత పంపి, తర్వాత నువ్వు లెక్కలు చూపించుకో,
అరే ఏందన్నా నాకు అర్థం కావట్లేదు అంటే లేదు ఇది కొంచెం వైట్ కావాలి నాకు మనీ అని అంటాడు. ఓకే ఓకే అన్నాను. హైలైట్ విషయం ఏంటంటే నాకు ఫౌండేషన్ కానీ ట్రస్ట్ నాకు ఏం లేదన్నా, నేను ఒక్క వ్యక్తినే చేస్తానన్నా అని చెప్పగా ఒక గిన్ని ఇట్లా చేసినావు అని చెప్పి ఆయన అంటాడు. ఒకవేళ నువ్వు తీసుకుంటే వేస్తా ఇప్పుడే కొట్టేస్తా డబ్బులు అని అంటాడు. నాకు యాడున్నది అది తీసుకోవాలంటే అది ఎంత కథ కారు, దానికి అట 5 మంది సభ్యులు కావాలన్నట, అలా జెన్యున్ వాళ్ళే ఉండాలన్నట, ఏందో చెప్పిరు వాళ్ళు, బిల్డింగ్ కావాలన్నట. ఇవన్నీ నేను యాడ మెయింటైన్ చేస్తా అండి. మీరు అన్నిసార్లు పాపం అన్న ఈ E96 టీవీకి ఇంటర్వ్యూ అన్నిసార్లు పెడితే అన్న నాకు అని నేను అన్నని బతిలాడుకున్నాను. ఇవాళ వచ్చిన నేను ఇడికి అంటే చూడాలి ఆ నుంచి ఇడికి రావడానికి కూడా ఎన్నెన్నో కష్టాలు పడుకుంటూ వచ్చినాయి అనమాట. ఏం కాదులే, కష్టాలు పడుతున్నారంటే ఏదో ఒకటి చేయడానికే కదా, జనాల త్రూ తీసుకెళ్ళడానికే కదా. అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి చాలా మంది ఇట్లా ఫౌండేషన్లకు కానీ ఇట్లా డబ్బులు ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే వాళ్ళతో మామూలుగా కుమ్మక్కయ్యి వీళ్ళు వైట్ గా చేసుకుంటున్నారు. ఎక్కడైనా మోసాలు కామన్ గా. జెన్యున్ గా చేసేటోళ్ళు ఎవరు కూడా 12 లక్షలు ఇయ్యరండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నిజంగా చేసేటోడు 5,000 నుంచి 10,000 20,000 మధ్యలోనే ఇస్తారు. ఎక్కువ డబ్బులు ఇస్తానంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. అంతే ఇంకా. ఓకే, సో ఇప్పుడు మీకు మీ పేజ్ లో మంచిగా ఫాలోవర్స్ ఉంది, ఇప్పుడు వేరే ప్రమోషన్స్ ఏం రావట్లేదా మీకు? మొత్తాన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అంటే బెట్టింగ్ మీన్స్ రమ్మి ఆట అంటే బెట్టింగ్ కాకుండా మీరు ఎలాగ చెయ్యరు అవి? చెయ్యను నేను. మీరు ఎలాగ చేయరు కాబట్టి ఇంకా అవి కాకుండా క్లాత్స్ ప్రమోషన్స్ అని అవి వస్తున్నాయా? వచ్చినాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారని ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్. నేను ఇట్లా ఊర్లో ఉంటానగానే కదా వెంటనే వాళ్ళు ఓకే బ్రో థ్యాంక్ యూ అని చెప్పి అంటా ఉంటారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటేనే నాకే 1,000 దాకా అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి ప్రమోషన్ చేసినా కూడా ఆ వీడియో ఎవరు చూడరు, ఎందుకంటే మన వీడియోస్ ఓన్లీ ఇవి ఎవరు చూడరు. అది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. 2-3 సార్లు అడిగిర్రు, తర్వాత మనకు కుదరలేదు అని. బట్ చెయ్యండి, టైం చూసుకొని ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చులే. కానీ మీరు ఇప్పుడు అదే అండి, ఎవరు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అంటే నేను రాలేను అక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇప్పుడు ఇంటర్వ్యూకి రావడానికి కొన్ని నెలలు పట్టింది. ఎన్ని నెలల నుంచి అడిగినాం చెప్పండి? నేను రాలేను, నిజంగానే ప్రామిస్ గా రాలేను నేను. అంటే మీరు అనుకోవచ్చు ఇంత పోగరారా అని చెప్పి అనుకోవచ్చులే, కానీ మామూలుగా ఎవరైనా ఇప్పుడు చూసే వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు మీరు అనుకోకపోయినా అనుకుంటారు వీనికి ఇంత ఉందారా అని. కాదు, నాకు అట్లా ఉండడం కానీ నా డ్యూటీ నేను చూసుకోవాలా, ప్రతిరోజు డ్యూటీ చూసుకోవాలి. తర్వాత ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటా. నేను ఈ ప్రోగ్రామ్ కనుక ఈ రోజు క్యాన్సిల్ చేసుకున్నాను అనుకో, రేపు నీ మామూలుగా బర్త్డే రోజు వీడియో పెట్టడం అది ఇబ్బంది అవుతుంది. అవుతుంది, అక్కడ వెయిట్ చేసే వాళ్ళు అన్న వస్తాడని వెయిట్ చేసే వాళ్ళ హోప్ చచ్చిపోతాయి. ఎప్పుడైతే ఒకరు మనకు వచ్చి హెల్ప్ చేస్తారని వాళ్ళకి మనం హోప్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఏడ్పించడం అట్లాంటివి చేయకూడదు. పైగా ఇది ఫుడ్ రిలేటెడ్ ఎమోషనల్ కాబట్టి ఏ టైం ఆ టైంకి వెళ్తేనే చాలా బెటర్. ఎందుకంటే లాస్ట్ టైం సార్ నేను కూడా ఒక దగ్గరికి వెళ్ళాం, హెల్పింగ్ వీడియో సంథింగ్ ఏదో, ఆయన ఫుడ్ కనుక 3 days అయిందంట. అది ఆ వీడియో నేను చూసి నాకు ఎవరు ఇప్పుడు రేపు వచ్చే మను అన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అన్నాడు. నేను అన్నకు కూడా మెసేజ్ పెట్టిన ఇన్బాక్స్ లో, ఆ అన్నకు మెసేజ్ పెడితే అన్న రిప్లై లేదు. తర్వాత ఎవరో అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది, అమ్మాయి మీ ఉంది కదా, చెప్పింది అన్న వాళ్ళది ఇట్లా యాదగిరిగుట్ట సైడ్ అట అన్న అదని చెప్పినాడు. వాళ్ళ అంటే అట్లాంటివి చూస్తే బాధ అనిపిస్తుంది అనమాట. అక్కడికి పోవాలి, అట్లా చూసినప్పుడు అక్కడికి పోవాలని మనం అన్న. ఇప్పుడు రేపు వస్తున్నాయి అమెరికా నుంచి, మేము అక్కడికి పోవాలి. ఇప్పుడు అన్నని ఇందాక అడిగినప్పుడు డీటెయిల్స్ అంటే నాకు కూడా అంత కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదు రఘు అని చెప్పి అని అన్నాడు. అన్న మీరు పోయారు కదా అంటే, పోయినా వాళ్ళకి ఫోన్ ఉండదు, ఏముండదు, ఫోన్ లేదు అక్కడ. మీరు పోయినా కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అన్న మెడిసిన్ కి డబ్బులు కొడితేనా ఎవరిదో ఫోన్ పేకి కొడితే వాళ్ళు ఇస్తాను మాట్లాడిచ్చి ఇదంతా జరిగింది అనమాట. అన్న అదే చెప్పింది, వాళ్ళ దగ్గర కొంచెం అది కథ వేరే ఉంది. సో ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. బేసిక్ గా ఇంత లైఫ్ నాలెడ్జ్ లో ఇంత మందికి హెల్ప్ చేసావు కదా, వాట్ ఈస్ లైఫ్? పెద్ద క్వశ్చనేనా? చిన్న క్వశ్చనే. వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారండి? అంటే మీరేం నేర్చుకున్నారు? ఇంతమంది హెల్ప్ చేశారు కాబట్టి మీరు వర్తబుల్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి. ఇదే ఇంకా ఉన్నన్ని రోజులు వాళ్ళు ఎవరు మనం ఉంటారు కదా, ఒక 4గురికి హెల్ప్ చేసి వాళ్ళు మనం ఒకవేళ ఎట్లైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఎట్లైనా చచ్చిపోయినాం అనుకో, అరే పలానా ఒక పిల్లగాడు చచ్చిపోయినరా పాపం వాడు మనకు ఆ రోజు బియ్యం ఇచ్చిండు అని చెప్పి ఒక ఇట్లా ఏడితే మంచి అనిపిస్తుంది. అట్లా వాళ్ళు ఏడిస్తే మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ కోసం కాకుండా నా కోసం ఏడితే మస్తు అనిపిస్తుంది. ఎంత క్రూషియల్ అయితే కాదు. ఒకవేళ ఏ పొలిటికల్ పార్టీ కన్నా సపోర్ట్ చేయాలంటే బీఆర్ఎస్ కి చేస్తావా కాంగ్రెస్ కి చేస్తావా? బీఆర్ఎస్ కే చేస్తా నేను. బీఆర్ఎస్ కే చేస్తావు ఇప్పుడు బరాబర్గా. పిలవట్లేదా నిన్ను రమ్మని పార్టీలోకి కార్యకర్తలు కానీ? బీఆర్ఎస్ వాళ్ళ నేను బీఆర్ఎస్ పార్టీ కదా, నన్ను ఎట్లా వెళ్తారు? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఉన్నావు అందులో పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ నేను. ఇప్పుడు నేను అధికారం ఉందని చెప్పి నేను అట్లా అని చెప్పుకోను కదా, నేను బీఆర్ఎస్ పార్టీ నేను. ఎందుకంటే అండి బీఆర్ఎస్ పార్టీ మీన్స్ ఏంటంటే నాకు కేసీఆర్ సారు ఇట్లా ఈ వీళ్ళు కదా, నాకు
నాకు మా ఊర్లో ఉన్నటువంటి రవిచంద్ర సార్ అని చెప్పి, అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకు రెడ్డి నాయక్ సార్ కొడుకు అని చెప్పి చెప్పారు, వాళ్ళు నాకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినాయిగా. ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వక ముందు నుంచి కూడా మేము ఆ పాటే. ఎందుకు అని అంటే నేను మరి జైలుకు పోయినా, మరి జైలుకు పోయినప్పుడు మరి నన్ను దగ్గరుండి మరి తీసుకొచ్చింది మరి వాళ్ళే. మరి జైలు మీన్స్ ఏంటంటే ఉడుము అండి, టిక్ టాక్ చేయబట్టి నా కర్మ ఏం చేయను, సామాన్ బతుకున్నా ఏం లేదు. అది కూడా అసలు హైలైట్ విషయం తెలుసా, ఇట్లా నేను ఉడుము పట్టుకొని దీని పేరు ఏం పేరు చెప్పండి అని చెప్పి ఇట్లా అన్నా. అంతే, నా మీద ఎట్లాంటి కేసు వేసింది అనుకుంటున్నాం, మళ్ళీ బయటికి రాకుండా. ఎవరు వేసిళ్ళు అంటే ఢిల్లీలో నుంచి వెళ్ళి ఎనిమేలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా మీద అక్కడ కేసు ఫైల్ చేసిళ్ళు. అక్కడ కేసు ఫైల్ చేస్తే మా ఇంటికి సివిల్ డ్రెస్ లో 5-6 వచ్చారు. అప్పటికే మనం వీడియోలు మంచిగా చేస్తాను. ఆ వీడియోలు మీన్స్ ఏంటంటే ఫన్నీగా వీడియో చేస్తుంటే మా అమ్మ ఒక 5 రాగానే మా అమ్మకు సంతోషం అవుతుంది, నా కొడుకుని ఎవరు కలవడానికి వచ్చిళ్ళు అని. కూకొని కుర్చీ ఎత్తాను. మీ కొడుకు ఏడమ్మా అని అంటే, మా కొడుకు ఇప్పుడే అటు పోయిండు అని చెప్పు. మీరు ఎవరనంటే వాళ్ళు ఆ మేడం రేంజ్ ఆఫీసర్ ఆమె మా అమ్మకే సెటర్లు ఎత్తుంది. మీ కొడుకు ఏమనుకుంటానో, మీ కొడుకు హైలైట్ పని చేసిండు, మీ కొడుకు ఇప్పుడు ప్రమోషన్ వస్తుందని ఆవంటుంది మేడం. మా అమ్మకేమో మంచి అనిపిస్తుంది. మరి ఒక కొడుకు మంచి స్థాయిలో పోతానంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా. మా అమ్మ తెలియని విషయం ఏంటంటే వాళ్ళ బతకవడానికి వచ్చిళ్ళు. ఇక ఏం చేయను, మొత్తానికి అయితే దొరికినాయి. వాళ్ళకి దొరకడం మీన్స్ ఏం లేదు, మా సర్పంచ్ ఫోన్ చేసిండు, అరే బాబు నీకోసం ఇట్లా ఫారెస్ట్ ఆఫీసర్లు తిరుగుతాళ్ళు రారా అన్నాడు. నేను అనుకున్నా ఆయన మనం తినలేదు, దాన్ని తినలేదు, జస్ట్ ఇట్లా పట్టుకున్నాం కదా. అసలు ఉడుముని పట్టుకుంటే కూడా తప్పేనా, నాకు తెలియదు ఈ విషయం. ఇంకా తింటారు కదా దాన్ని చాలా మంది తింటారు. నేను అదే కదా చెప్పేది, మేడం తింటారు మేడం అని అంటే అయ్యన్నొద్దు, నువ్వు పట్టుకున్నావు నువ్వే ముఖ్యం అంటారు వాళ్ళు. ఓ నాయన, మరి తెచ్చినోడు అని అంటే మరి చిన్న పోరుడు, వాడొద్దు నువ్వే ముఖ్యం అంటారు. ఓ నాయన, అది బాగా అప్పుడు బాగా సఫర్ అయినా. నా కోసం అయిపోయింది ఇప్పటికే కేసు క్లోజ్ అయిపోయింది. లేదు నేను తిరుగుతున్నా. ఇప్పుడు April 10 నాకు కేసు ఉంది నా మీద, నిజంగానే ఉంది. ఎప్పటి వరకు క్లోజ్ అవ్వచ్చు ఏమో. ఇక నన్ను జైలుకు తీసుకుపోవాలని చెప్పి మేజిస్ట్రేట్ ఉంటాడు కదా, ఆయన దగ్గర తీసుకుపోగానే ఆయన నవ్వుతాడు. ఏంది కేసు అని చెప్పగానే ఇట్లా ఫారెస్ట్ కేసు అంటే తీసుకురా అన్నాడు. పోగానే అంటే ప్రూఫ్స్ ఏంటి మరి అనగానే వీడియో చూపెట్టాడు. వీడు ఏం చేసిండే ఇల్లు అసలు, వీడు ఇట్లా పట్టుకున్నాడు కదా దాన్ని, వాడు తినలే, సంపలే, కొట్టలే, దాన్ని ఏం చేయలే. మళ్ళా పట్టుకున్న ఉడుముని మళ్ళా పిల్లగాళ్ళకే ఇచ్చేసిన. ఏం చేయలేక అబ్బా తీసుకపోతే వెళ్ళకపోతే మనకి తిండి దండగా అన్ని వేస్ట్, గవర్నమెంట్ సొమ్ము అని చెప్పి స్టేషన్ బిల్ ఇచ్చి బయటకు పంపించింది. అమ్మా దేవుడా దొరికిందో నాయన అనుకుని అప్పుడు అక్కడి నుంచి పెట్టేవాడు. ఇక జైలుకి పోలే కానీ ఇక అటెండ్ చెప్పిన కదా కోర్టుకు పోవాలి. అది అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నాకు బాగా ఏడుపు వచ్చింది. టిక్ టాక్ బ్యాన్ అయిపోయినా గానీ అది కేసు అయితే పోలేదు. ఓకే, ఇన్స్టాగ్రామ్ మనం ఎట్లా మనకు ఫాలోవర్స్ కావాలి, అప్పుడు మనం ఏదైనా చేసి ఫాలోవర్స్ సంపాదించాలంటే మీన్స్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలంటే ఈ మామూలుగా చేస్తే పోట్లే. మనకేమో అమ్మాయి లేరు పక్కన డాన్స్ వేయడానికి, మా అమ్మమ్మ ఉన్నది. ఎందుకు ఎప్పుడు ఏ జోడీని పెట్టుకోలే? మీకు అప్పుడు పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేరు. నిజం చెప్పు, మీ ఆవిడ వీడియో చూసినా పర్లేదు అని చెప్పు. లేదు అంటే ఉన్నారులే కానీ వాళ్ళు అట్లా వచ్చి డాన్స్ లేస్తారా నా కాడ, వాళ్ళ అమ్మ ఊరుకుంటారు. చెప్పండి. ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్? నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అట్లా జరిగిపోయింది. నిజంగా నాకు తెలియదు నిజంగా నీకు పెళ్లి అయిందని. నేను ఇంకా నాకు పెళ్లి చేసుకోలేదేమో అనుకుంటున్నాను. చేసుకున్నా, ఒక కొడుకు ఒక బిడ్డ. పోనీలే, మొత్తానికైతే చేసుకున్నావు, వేరే అమ్మాయిలు వెనకాల పడకుండా. ఇప్పుడు ఈ హెల్పింగ్ వీడియోలు చూస్తే అందరికి లైన్ కడతారేమో. అన్నయ్య ఎవరైనా సరే నాకు అన్నయ్య పెడతారు మెసేజ్, అన్నయ్య హాయ్ అన్నయ్య మాకు హెల్ప్ చేయాలి. పెళ్లి అవ్వకపోతేనా? పెళ్లి అవ్వకపోతే అంటే లేదు పెళ్లి అవ్వకపోతే ఇప్పుడు నాకేమైనా పెళ్లి అయిందని అందరికి తెలుసా? ఎవరికి తెలియదు. నా స్టేటస్ మీకు వస్తాయి అన్ని వస్తాయి, మీకే తెలియదు. అయితే ఎవరైనా కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నన్ను పాపం ఎవరైనా సరే ఒక అన్నయ్య లెక్క చూస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళ చెల్లె లెక్కనే నేను వాళ్ళకు రెస్పాండ్ అవుతా ఉంటాను. నేను వేరే వద్దు మనకి పెళ్లికి ముందు అప్పుడు కొంచెం నాటి చిలిపిగా ఉండే, ఇప్పుడు పద్ధతిగా తయారైపోయినా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు కూడా ఇట్లే ఉన్నా, కాకపోతే అప్పుడు మీరు మామూలుగా ఫోన్ లో మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం అంతే. తర్వాత అంతేలే గానీ మనం ఎప్పుడు కూడా పర్సనల్ గా కూడా కలవలేదు, మాట్లాడలేదు అంతే. అసలు నెంబర్ కూడా పర్సనల్ గా మనం కలవలేదు, వేరే వ్యక్తి త్రూ ద్వారా మీ నెంబర్ నాకు వచ్చింది, నేను మీకు కాల్ చేసిన ఒక పని ఉండి నేను సేవ్ చేసుకున్నా అంతే. అదేలే అండి అంతే. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళు ఏమంటే జస్ట్ వాళ్ళు అన్న అంటారు ఫస్ట్, నేను వాళ్ళని అని మాట్లాడుకోవడం అంతే తప్ప ఇంకే ఉండదు. ఓకే అండి, ఇంకా ఫైనల్ గా ఇవ్వాల్సిన క్లారిటీస్ ఏమైనా ఉన్నాయా జనాలు? ఇవ్వాల్సిన క్లారిటీ ఏం లేదు. ఒకవేళ నా పేరు కనుక ఎవరైనా చెప్పి అంటే మొన్న ఒక 10,000 తీసుకున్నట్టు ఎవరో నా పేరు ఎవరైనా చెప్పి కనుక డబ్బులు అడిగితే మాత్రం ఎవరు చేయదు. నా ఐడి నుంచి ఒకవేళ వస్తే దానికి నేను బాధ్యతను ఉంటా.
నా ఐడి నుంచి కాకపోయినా కూడా వేరే వాళ్ళు చేసి మెసేజ్ చేసి నా పేరు చెప్పి 10,000 తీసుకున్నాడు పాప. ఆయన ఎడతాడు ఒకటే రోజు ఫోన్ చేస్తాను. మొత్తానికైతే ఇప్పించాం డబ్బులు అతనికి. కాకపోతే నా పేరు చెప్పి డబ్బులు అడిగితే మాత్రం ఎవరు కూడా ఇవ్వకండి. అది 10 రూపాయలైనా సరే 20 రూపాయలైనా సరే. ఇంకో విషయం, బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని పైసలు ఉన్నాయి చూద్దాం. ఫోన్ పే ఇవ్వండి. ఉన్నాయి. అబ్బాయికి వచ్చిన డబ్బులు ఏ అకౌంట్ కావాలి మీకు? అంటే సెపరేట్ అకౌంట్, మీ పర్సనల్ అకౌంట్ ఉందా? ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళ డబ్బులే ఉన్నాయి నా దగ్గర. అవి ఇంకా తీయలేదు. చూడు మా ఇంట్లో మా వాళ్ళే అడిగారు. అమ్ము మీరు అడుగుతారు. 3 అకౌంట్లు చూపిస్తానండి. ఒక నిమిషం. ఫస్ట్ ఎస్బీఐ చూపిస్తానా? చూసుకోండి. ఓకేనా? ఇంకోటి పెట్టినా పెట్టండి. ఫ్రాడ్ చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి? అంతే, భయపడద్దు. మంచి చేసినా సొసైటీ చెడు తీసుకుంటది, చెడు చేసినా చెడు తీసుకుంటది. ఆయన శాలరీ డబ్బులు ఆయన ఇంకేం ఫోకస్ చేద్దాం ఇంకా చూపించినాక. మీరే అంటారు లేదు, బేసిక్ గా కొంతమంది ఫోన్ పే అడిగితే ఇవ్వరు. సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ అకౌంట్ ఇది కూడా చూసుకో. వాళ్ళకి ఉన్నాయి కాబట్టి డబ్బులు వాళ్ళే వచ్చినాయి కాబట్టి ఉన్నాయి నా దగ్గర. నా పర్సనల్ ఉంటే ఇవి నా పర్సనల్. 3,000 అంతే. ఓకేనా? రైట్. సో ఇదన్నమాట. మళ్ళీ ఇంకొక విషయం ఇది చెప్పాలి. నా ఫోన్ పే అది కూడా బ్లాక్ అయిపోయింది. ఎందుకు? అంటే ట్రాన్సాక్షన్స్ అయ్యి నా ఫోన్ పేనే బ్లాక్ చేసి వాళ్ళు. అది కూడా చూడండి బ్రో. అంటే చాలా మంది నాకు ఏంటంటే వచ్చి అన్న నీ ఫోన్ పేకి డబ్బులు కొట్టిన ఫెయిల్ అయితే నా ఫోన్ పే ఇప్పుడు జీవితాలు కూడా పనిచేయదు. వేరే నెంబర్ తీసుకుంటే తప్ప మొత్తం బ్లాక్ అయిపోయింది. మరి ఎట్లాది? ట్రాన్సాక్షన్స్ అనేవి కామన్ కదా. నాకు వచ్చిన డబ్బులన్నీ ఫెయిల్డ్ అని పడతాయి. నాకు వచ్చిన అంటే నేను వీడియో పెడితే నాకు నా నెంబర్ నేను చెప్పినా కదా, నా నెంబర్ నేను పెట్టినని చెప్పి ఒక అబ్బాయికి ఏంటి ఇట్లా మొత్తం పలిగిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళి. చూడలే మీరు వీడియో? చూడలేదు. మీరు అన్ని చూసుంటే ఏమైందనంటే ఈ అబ్బాయి అండి. ఓకే, ఇది ఈ అబ్బాయి కోసం నేను వీడియో పెట్టినా. సో ఈ అబ్బాయికి యాక్చువల్లీ డబ్బులు రావాల్సింది చాలా డబ్బులు రావాలి. ఈ అబ్బాయికి ఎంత డబ్బులు రావాలంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, నేను ఎక్స్పెక్ట్ చేయండి డబ్బులు రావాలి. ఈ అబ్బాయికి నా అకౌంట్ లో పడ్డాయి 1,00,000 రూపాయలు. ఒక్క రోజులో 1,00,000 రూపాయలు పడ్డాయి. నా అకౌంటే బ్లాక్ అయిపోయింది. నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. కొన్ని వందల పేమెంట్లు ఫెయిల్డ్ అని పడ్డాయి. కొన్ని వందల పేమెంట్లు ఫెయిల్డ్ అని పడ్డాయి. సో నాకే కాదు, ఇక్కడ మీరు వీళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. ఎవరిది? ఓకే, ఇగో ఇదే వీళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. వీళ్ళకి కూడా ఫోన్ చేసి కనుక్కోండి మీరు ఒకసారి. అంటే నేను అబద్ధం చెప్తా అనుకుంటే అంటే వీళ్ళ నెంబర్ కూడా కొన్ని వందల పేమెంట్లు ఫెయిల్ అని పడ్డాయి. అంటే వందల పేమెంట్లు. పేమెంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తానండి. 2024లో ఏమైందనంటే నువ్వు ఎన్నైనా చేసుకో, ఫోన్ పే ఎన్నైనా చేసుకో, ₹1 కూడా ఫెయిల్ కాదు. 2025కి వచ్చింది కదా, 50 మంది నీకు డబ్బులు కొట్టిల్లనుకో, రూపాయి కానీ ₹2 కానీ 50 మంది 50 ట్రాన్సాక్షన్స్ కనుక నీకు జరిగినాయి అనుకో, వన్ డేలో అయిపోయాయి. నీకు కావు డబ్బులు. మరి అది బ్లాక్ అవడం ఎందుకు? నెక్స్ట్ డే మళ్ళీ అవచ్చు అంటే సో నేను బిజినెస్ అకౌంట్ తీసుకున్నా. స్కానర్ అండి, బిజినెస్ అకౌంట్ మామూలుగా బిజినెస్ స్కానర్ తీసుకున్నాను నేను. అంటే మామూలుగా ఫ్రూట్ షాప్ లో ఉంటాయి కదా, సో నేను అక్కడ హెల్ప్ అవుతుంది కదా పాపం అని చెప్పి తీసుకున్న తర్వాత ఏమైందనంటే 1 కాదు 2 కాదు, ఒక రోజులో 2,700 మంది ట్రాన్సాక్షన్స్ నాకు జరిగినాయి. 2,700 మంది ట్రాన్సాక్షన్ నాకు జరిగినాయి. ₹1,00,000 దాకా కొట్టిల్లు. ₹1,00,000 దాకా కొట్టిన తర్వాత ఏమైందనంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కొట్టిన వాళ్ళు ఏంటంటే, కొట్టిన వాళ్ళు ఎందుకు కొడతారు? 10,000 20,000 ఎవరు కొట్టరు కదా. ఎట్లా కొడతారు? 500 కాదు, ₹1 ₹2 ₹3 ₹10 100 1000 ఇవి నాకు జరిగినాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఏంది? ₹2 కొట్టడం వల్ల 2,700 ట్రాన్సాక్షన్ జరిగిన వల్ల సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేనేం చేసిన అంటే ఈ స్కానర్ ని నేను మామూలుగా నా ఫోన్లో ఉంటుంది కదా, నా ఫోన్లో ఉన్న స్కానర్ తీసుకొని పోయి మన ఫోన్ పేలో చాటింగ్ ఉంటుంది కదా ఫోన్ పేలో అలా పెట్టి, అంటే ₹1,000 కొట్టిన వాళ్ళు ఉంటారు. మనకు రూపాయి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అంటే అందరు ఇంపార్టెంటే కానీ ఎక్కువ అమౌంట్ అంటే మనకు మంచిదే కదా అని చెప్పి ₹1,000 కొట్టిన వాళ్ళకి నేనేం చేసేదంటే, అన్న అది ఫెయిల్ అయిపోతుంది అంటే అక్కడ డబ్బులు రావట్లేదన్న, ప్లీజ్ అన్న ఇక్కడ కొట్టండి అని చెప్పి స్కానర్ పెట్టడం వల్ల 2 సార్లు 3 సార్లు నాకు ఫోన్ పే వాడు వార్నింగ్ ఇచ్చిండు. నాకు అర్థం కాలేదు, వాస్తవంగా నాకు అర్థం కాలేదు. కథ మొత్తానికే బ్లాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎట్లా దాని ప్రాబ్లం నుంచి బయటపడడం? ఇక ప్రాబ్లం ఏం లేదు. వేరే బ్యాంక్ అకౌంట్ తీసుకోవడమేనా? ఇంకా బ్యాంక్ అకౌంట్లు నేను ఎన్ని తీసుకున్నా కూడా ఇక ఫోన్ పే అంటే వేరే నెంబర్ తీసుకోవాలి. ఇక అందుకనే చెప్పి మరి దానివల్ల డబ్బులు ఆగిపోతున్నాయి. పోయి నేను ఏం చేయమని, నేను ఏం చేయలేను కదా. ఇప్పుడు వీడియో నేను ఆపితే నేను తీసుకున్నాను, ఇప్పుడు మీరే క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ నేను ఈ వీడియో ఆపిన అనుకో, అన్ని లక్షలు వచ్చిన వీడియో నువ్వు ఎందుకు ఆపిను అంటే నువ్వు వాళ్ళ అందులో డబ్బులు తీసుకున్నావా అని అంటారు. అందుకని చెప్పి వద్దు, నాకు ఎందుకు, మీరు చూపి అన్నారు, చూపెట్టిన అవి నా డబ్బులు కాదు ఎట్లాగో
నేను ఎట్లాగో ఇప్పుడు మీరు ఒకవేళ నేను మైకులు తీసుకురాలేదు ఫోన్ అంటే నేను వచ్చింది వేరే ప్రాబ్లం కాబట్టి తీసుకురాలేదు. ఇప్పుడు ఆయన ఇక్కడనే హాస్పిటల్ ఉన్నాడు, ఆయనకి ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేను డబ్బులు తీసుకుపోయి ఆయనకి ఇవ్వాలి, కాకపోతే ఇప్పుడు ఇయ్యను. నేను మళ్ళీ ఒక 2 days తర్వాత నేను మైకులు నావి అన్ని తీసుకొని మళ్ళీ వస్తాను, వచ్చి ఇచ్చేస్తాను. సో ఫైనల్ గా అలా జరుగుతుంది అనమాట. ఫ్రాడ్ ఏమి ఉండదండి, మీరు ఎవరినైనా అడగండి. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఇస్తాం, మొత్తం చెక్ చేసుకోండి, హిస్టరీ తీసుకోండి, అలా ఏమి ఉండదు. నాకు వచ్చే శాలరీ తోటి లేదు ఆ మాత్రం ఉంటే చాలు, మంచి జరిగేటోళ్ళకి మంచి జరుగుతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ యూ వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎక్కువ విసిగించి వదిలించానా? లేదు లేదు, ఈ ఇంటర్వ్యూలో నేను నాకంటే ఎక్కువ మీరే మాట్లాడినట్టున్నారు. నేనే మాట్లాడాను, ఎందుకంటే నేను చెప్పాలనుకునే అన్ని అయితే మొత్తానికి అయితే చెప్పేసిన. నేను ఒకటే చెప్పుకుంటా, మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే మంచిగా అడిగిల్లు అనమాట. సో ఎవరు కూడా నన్ను ఇంతవరకు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా నా బ్యాంక్ అకౌంట్ చూపాను అడగలేదు. మీరు మాత్రం నా మీద అంటే నమ్మకం లేకనో లేకపోతే ఏమనుకున్నారో కానీ జనాలకు తెలియ చెప్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మీకైతే క్లారిటీ, నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా మీరు దొంగైనా మంచోళ్ళైనా ఫ్రెండే అంతే, గుండే. కానీ వాళ్ళకి తెలిస్తే బాగుంటది కదా, అదే క్లారిటీ అని చెప్పి. ఇవే కాదు డబ్బులు మరి ఇంకున్నాయి మన దగ్గర, మరి అవి అది ఒకవేళ అంటే ఇప్పుడు ఇలా చూసిన కూడా రఘుమంచుడు మరి తెలియని డబ్బుల గురించి. అదే 2 faces ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి, బట్ ఎంతో కొంత మనకు తెలిసింది చెప్పడం జనాలకి న్యాయం. సో ఇవి ఉన్నాయి, తర్వాత ఇంకా ఒక 65,000 అక్కడ ఉన్నాయి, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇలా కొన్ని నా పైసలు కూడా ఉన్నాయి, మళ్ళీ అవి కూడా అలా కలిపారు అన్న, నా పైసలు కూడా ఉన్నాయి ఇలా. ఎందుకంటే ఇందాక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అని చెప్పి కొన్ని డబ్బులు కొట్టిండు. సో కార్ కిరాయి డబ్బులు అవి ఉన్నాయి, అలా జరుగుతున్నాయి. బేసిక్ గా నాకు కూడా చాలా మంది హెల్ప్ చేయమని ఏదో చేసినప్పుడు నాకు ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలీదు. నేను జనరల్ గా నాకు ఇప్పుడు నేను నమ్ముతున్నా, నేను నీకు నాకేమైనా వస్తే నేను నీకు ఫార్వర్డ్ చేస్తా, హెల్ప్ మీరు ఫార్వర్డ్ చేయండి. నేను కూడా మా డోనర్స్ ఉన్నారు కదా, నేను కూడా వాళ్ళకి చెప్పాను. ఎందుకనంటే నేను ఏ రోజు కూడా ఒకటే ఒక అమ్మాయికి నేను నా సొంతంగా డబ్బులు నేను ఒక హెల్ప్ చేసిన, 2,000 రూపాయలు నేను ఒకరికి ఇచ్చిన, అంతే. అంతకు మించి నేను ఎవ్వరికి కూడా నేను హెల్ప్ చేయలేదు. తర్వాత మామూలుగా ఒక ప్యాకెట్ అన్నం తీసుకొని పోయి ఇవ్వడం, తర్వాత అంటే అక్కడ పరిస్థితిని బట్టి నా దగ్గర ఉన్నంత హెల్ప్ చేసిన, కానీ నేనైతే 2,000 హెల్ప్ చేసిన. నేను ఎవ్వరికి నా సొంతంగా నేను ఏం చేయలే. ఒకవేళ కనుక ఫ్యూచర్ లో నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేనైతే చేయడానికి రెడీగా ఉన్నా తప్ప ఎవరిని మోసం చేసి అవి అయితే నేను నాకు వెనకేసుకోవాలన్నది అయితే నాకు లేదు. ఓకే డన్ ఫైనలీ. సో ఇంకెవరికైనా హెల్ప్ నీడ్ ఉందంటే తనకి వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేయండి, జెన్యూన్ అయితే తనే అప్రోచ్ అవుతాడు ఖచ్చితంగా. అట్లా అని చెప్పేసి ఊకే ఫోన్లో చేసి సతాయించుకురి. యా ఫైనల్ గా సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. సో గైస్ చూసారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.